మనం నిన్న మాధవేంద్రపురి యొక్క ఆ, లీల చర్చించుకుంటున్నాము. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు రమణ అనేటువంటి ఒక గ్రామాన్ని చేరుకున్న తర్వాత అక్కడ యమునాలో జరిగినటువంటి ఆ లీల ఏదైతే ఉందో దాన్ని స్మరించుకుంటూ మాధవేంద్రపురిని స్మరించుకుంటారన్నమాట. ఎందుకంటే మాధవేంద్రపురి కోసం గోపీనాథ్ వెన్న అనే సారీ ఖీర్ అనేది దొంగతనం చేస్తాడు కాబట్టి ఆ, మాధవేంద్రపురి అసలు ఎవరు ఏంటనేది ఆ, నిన్న చర్చించుకున్నాము. ఏ విధంగా మాధవేంద్రపురి బృందావనం వెళ్తారు. బృందావనంలో అక్కడ గోవర్ధన పరిక్రమ చేసిన తర్వాత ఒక చెట్టు కింద మాధవేంద్రపురి విశ్రామం తీసుకుంటూ ఉంటే ఆ కొద్దిగా రాత్రిపూట జపం అంతా చేసేసిన తర్వాత కొద్దిగా ఇలా రెస్ట్ తీసుకునే సమయంలో ఆ రెస్ట్ తీసుకునే సమయంలో అఫ్ కోర్స్ దాని ముందు ఆ, మాధవేంద్రపురి ఆకలితో ఉండడము, అతను అయాచిత వృత్తి అంటారు లేదా ఆజగర వృత్తి అంటారు. ఆజగర వృత్తి అంటే అతను ఎవరిని ఏమి అడగరు అనమాట. ఎవరైనా తెచ్చిస్తే తీసుకుంటారు తప్ప కనీసం ఒక సన్యాసిగా భిక్షం కూడా ఎత్తుకోరు అనమాట. సో ఈ విధంగా మాధవేంద్రపురి అయాచిత వృత్తిని ఫాలో అవ్వడం, భగవంతుడే స్వయంగా చిన్న బాలుడి రూపంలో వచ్చి ఆ, మాధవేంద్రపురికి మిల్క్ ఇవ్వడం, దాని తర్వాత ఇంకొకసారి మళ్ళీ వచ్చి కలలో కనిపించి నా యొక్క విగ్రహం ఎక్కడ ఉంది దాన్ని తీసి ప్రతిష్ఠించని చెప్పేసి చెప్పడం. ఈ విధంగా మాధవేంద్రపురి అక్కడ ఉన్నటువంటి విలేజర్స్ అందరిని కూడా తీసుకుని, గ్రామవాసులందరినీ తీసుకుని వెళ్ళి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీయడం, ఆ పొదల్లో నుంచి విగ్రహాన్ని తీసుకొని వచ్చి గోవర్ధన పర్వతం మీద ప్రతిష్ఠ చేయడం. దాని తర్వాత అన్నకూట ఉత్సవం ఆ, చాలా గ్రాండ్గా, చాలా అద్భుతంగా చేస్తారన్నమాట. సో ఈ విధంగా ఈ గోపాలుడికి అందరూ వచ్చి రకరకాల కానుకలు ఇస్తారు, రకరకాల ఆ వంటకాలు తీసుకొస్తారు, స్వీట్స్ తీసుకొస్తారు. దాని తర్వాత కొంతమంది రైస్ తీసుకొస్తారు, పప్పులు తీసుకొస్తారు, ఆటా తీసుకొస్తారు, ఆ గోధుమ గోధుమ పిండి అనమాట. ఈ విధంగా చాలా చాలా వస్తువులు కానుకలుగా ఇస్తారు. దాని తర్వాత మొత్తం ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఒక్కొక్క గోవుని ఇస్తుందండి. ఈ విధంగా కొన్ని వేల వేల గోవులు గోపాలుడి యొక్క ఆస్తిగా మారుతాయి అన్నమాట. ఈ విధంగా అందరూ కలిసి ఆ ఆలయం యొక్క ప్రాపర్టీని పెంచుతారనమాట. సో ఈ విధంగా కొంతమంది వచ్చి రాళ్ళు ఆ కొంతమంది వచ్చి టెంపుల్ కడతా అంటారు. ఒక రాజు వచ్చి, ఇంకొకరు వచ్చి ప్రహరీ గోడ కడతా అంటారు, ఇంకొకరు వచ్చేసి ఆ భగవంతుడు ఇంకా సేవ కావాల్సినటువంటి ఆ ఆభరణాలు, లేదంటే గోల్డ్, సిల్వర్, క్లాత్స్, వస్త్రాలు ఇవన్నీ సమర్పణ చేస్తారు. ఈ విధంగా గోపాల యొక్క ఉత్సవం చాలా అద్భుతంగా జరుగుతుంది. దాని తర్వాత ఒక్కొక్క విలేజ్ వాళ్ళు ఒక్కొక్క రోజు వచ్చి వాళ్ళు మేము ఈ రోజు చేస్తాం అన్నపడం అని చెప్పేసి అందరూ వచ్చి సమర్పణ చేస్తారు భగవంతుడికి. రకరకాల భోగాలు పెట్టి ఒక పర్వతంలాగా ఆ, చాలా అతి ఎక్కువ మోతాదుల్లో భగవంతుడి సమర్పణ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఈ విధంగా ఆ బెంగాల్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు బ్రాహ్మణుల్ని మాధవేంద్రపురి దీక్ష ఇప్పించి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఆ శ్రీ విగ్రహ సేవలో వాళ్ళని నియోగిస్తారనమాట. సో ఈ విధంగా నిత్యము సేవ అనేది ఆగకుండా కంటిన్యూస్గా నెలలు, సంవత్సరాలు, 2 సంవత్సరాలు గడుస్తుంది అనమాట అలా. సో ఎప్పుడు సేవ, ఏ సేవ, ఏ ఆరతి, ఏ ఆఫరింగ్ అంటే భోగము నివేదన ఇది ఆకుండా జరుగుతుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ గోపాలుడు వచ్చి మాధవేంద్రపురి యొక్క స్వప్నంలో కనిపిస్తాడనమాట. అప్పుడు చెప్తాడనమాట, నాకు చాలా వేడిగా ఉంది, మీరు చల్లని నీళ్ళతో నాకు అభిషేకం చేశారు, పాలతో అభిషేకం చేశారు, రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేసిన నాకు వేడిని తగ్గలేదు, కాబట్టి నాకు చందనం రాస్తే చాలా చల్లగా ఉంటుంది అని చెప్పేసి అంటారనమాట. సో ఈ విధంగా మాధవేంద్రపురికి చెప్తారనమాట. సో మలయా ప్రాంతం వెళ్ళి, అంటే ఒడిస్సా జగన్నాథపురి వెళ్ళి మలయా చందనం తీసుకురమ్మంటారు అనమాట. సో అక్కడి నుంచి కర్పూరము చందనం తీసుకురమ్మని చెప్తారనమాట. సో ఐ హోప్ ఇంతవరకు మనం చర్చించుకున్నాం అనుకుంటున్నాం. ఆ, సుమారు అదే ఇంతవరకు చర్చించుకున్నాం మనం. ఇక్కడి నుంచి మనం ఈరోజు కంటిన్యూ చేద్దాం, కొనసాగిద్దాం. సో ఈ విధంగా మాధవేంద్రపురికి డ్రీమ్ అనేది వస్తుంది. డ్రీమ్ వరకు మనం చర్చించుకున్నాం, గుర్తుకొచ్చింది. అయితే సో ఈ విధంగా స్వప్నంలో నాకు జగన్నాథపురి నుంచి ఏం తీసుకురమ్మంటారు? శాండల్వుడ్ పల్ప్ తీసుకురమ్మంటారు అన్నమాట. శాండల్వుడ్ తీసుకురమ్మంటారు.
చందనం తీసుకురమ్మంటారు, కర్పూరం తీసుకురమ్మంటారు అనమాట. ఈ స్వప్నం తర్వాత మాధవేంద్రపురి ఆ, చాలా కృష్ణ ప్రేమ తన్మయత్వంలో భగవంతుడి యొక్క కమాండ్ని, ఆజ్ఞని శిరసావహించి అక్కడి నుంచి బెంగాల్కి స్టార్ట్ అవుతారు అనమాట. ఈ విధంగా మాధవేంద్రపురి అక్కడి నుంచి వెళ్ళే ముందు భగవంతుడి యొక్క సేవ ఆగకుండా చూసుకునేటట్టు అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారనమాట. ఎందుకంటే అతనే మెయిన్ పర్సన్ కాబట్టి అతను వదిలి వెళ్ళిపోతే గోపాలుడి యొక్క పూజ అనేది సరిగా జరుగుతుందో లేదో హరిబోల్. సో సరిగా జరుగుతుందో లేదని చెప్పేసి అందుకని చెప్పేసి ప్రాపర్గా అరేంజ్మెంట్ అంతా జరిగేటట్టుగా మాధవేంద్రపురి చేస్తారనమాట. దాని తర్వాత బెంగాల్ స్టార్ట్ అవుతారనమాట. సో మాధవేంద్రపురి ఫస్ట్ అద్వైతాచార్య ఇంటికి వస్తారండి. అద్వైతాచార్య ఆ, అంటే వాళ్ళు బృందావనం నుంచి పూరి రావాలంటే ఈ రోజుల్లో హైవేలు లేదంటే ట్రైన్స్ ఇవన్నీ ఉండేవి కాదు కదండి. అందుకని చెప్పేసి వాళ్ళు నదీ మార్గాన్ని ఎంచుకునే వాళ్ళు అనమాట చాలాసార్లు. సో యమునా నది అలా ఫాలో అవుతూ ప్రయాగ్ దాని తర్వాత అలా నడుచుకుంటూ వచ్చేవారు. చాలా లాంగ్ పడేది కానీ అలానే వచ్చేవాళ్ళు అనమాట. సో ఇలా శాంతిపూర్ వస్తారన్నమాట. అద్వైతాచార్య ఇంటికి వస్తారు. మాధవేంద్రపూర్ యొక్క భక్తిని, డివోషన్ని చూసి అద్వైతాచార్య అతన్ని రిక్వెస్ట్ చేస్తారనమాట. నాకు దీక్ష ఇవ్వండి ఆ మహారాజ్, స్వామీజీ నాకు దీక్ష ఇవ్వండి గురువు గారు అని చెప్పేసి అంటారనమాట. సో ఈ విధంగా అద్వైతాచార్యకి దీక్ష ఇస్తారు. దాని తర్వాత మాధవేంద్రపూర్ అక్కడి నుంచి దక్షిణం వైపు ప్రయాణం చేస్తారనమాట. దక్షిణం ప్రయాణం చేస్తూ రమణ వస్తారు. రమణలో గోపీనాథ్ ఆలయం ఉంటుంది అనమాట. ఓకే, గోపీనాథ్ చూడగానే మాధవేంద్రపూర్కి చాలా ఆనందం వస్తుంది. ఎందుకంటే గోపీనాథ్ ఎవరు, తన యొక్క ఆరాధ్య దైవం కాబట్టి అదే గోపాలుడు ఇక్కడ గోపీనాథ్గా ఉన్నాడని అర్థం చేసుకుని చాలా ఆనందపడతాను అనమాట. కాబట్టి టెంపుల్ యొక్క ప్రాంగణంలోకి రాగానే మాధవేంద్రపురి అక్కడి నుంచి భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారనమాట. మాధవేంద్రపురి కూడా అక్కడ కీర్తన చేశారు, నృత్యం చేశారు. ఈ విధంగా అక్కడ కూర్చున్నారనమాట. కూర్చొని అక్కడ ఒక బ్రాహ్మణుని అడుగుతారనమాట. ఇక్కడ గోపీనాథ్కి ఎలాంటి భోగాలు నివేదన చేస్తారు, ఆ, చెప్తారని చెప్పేసి అంటారనమాట. ఎందుకంటే అతనికి అర్థమైందనమాట ఇక్కడ చాలా చక్కగా ఘనంగా చాలా వైభవంగా స్వామికి సేవలు చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకుంటారు అనమాట. కొన్నిసార్లు నేను అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనకు అర్థం అయిపోతుంది అనమాట. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో చూడకపోయినా మనం అక్కడ వెళ్ళేసరికి అక్కడ నుండి మిగతా అరేంజ్మెంట్ చూసి వీళ్ళు భోగాలు కూడా బాగా చేసే ఉంటారు అని చెప్పేసి అర్థమైంది అనమాట. అందుకని చెప్పేసి ఏం చేస్తున్నారని చెప్పేసి అంటారనమాట. కాబట్టి మాధవంతపురి అంటారనమాట. సో నేను పూజారిని అడుగుతాను, ఏం చేస్తున్నారు, ఏం భోగం పెడుతున్నారు అని చెప్పేసి. ఓకే, సో అలా ఇది తెలుసుకుంటే నేను కూడా అక్కడికి వెళ్ళాక గోపాలకు కూడా అదే ఫుడ్స్ ఆఫర్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటారు అనమాట. సో ఈ విధంగా ఆ బ్రాహ్మణుడిని అడిగినప్పుడు ఆ ఏ ఏంటేంటి ఆఫర్ చేస్తారో బ్రాహ్మణుడు గోపీనాథ్కి ఏం ఆఫర్ చేస్తారో మొత్తం చెప్తానమాట. సో అప్పుడు చెప్తారనమాట. సో సాయంత్రం పూట స్వీట్ రైస్ ఆఫర్ చేస్తారు. స్వీట్ రైస్ 12 పాట్స్లో ఆఫర్ చేస్తారు. అది అమృతంలా ఉంటుంది కాబట్టి దాని పేరు అమృత కేలి అని అంటారని చెప్తారనమాట. స్వీట్ రైస్ అనేది ఈ పాయసం అన్నమాట. అమృత కేలి అంటారు. మిల్క్ని బాగా కండెన్స్ చేసి అందులో మెయిన్ కంటెంట్ మిల్కే అనమాట. మిల్క్ బాగా కండెన్స్ చేస్తే అది వచ్చే టేస్ట్ సూపర్లా ఉంటుందండి. కాబట్టి దీన్ని రబిడీ అంటారు కదా, రబిడీలానే ఉంటుంది అనమాట. సో అందరూ కొద్ది మొత్తంలో ఆ, రైస్ వేసేవాళ్ళు. సో ఇప్పుడైతే రైస్ వేయరు. ఆ, ఇప్పుడైతే ఓన్లీ మిల్క్తోనే చేస్తారు. మిగతా ఏవో చేసి కలిపి ఉండొచ్చు బహుశా, కానీ అది అమృతం అంటే అమృతంలానే ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా మనం ఏమన్నా ఒకటి తీసుకుంటే అది చాలా చాలా బాగుంటుంది అనమాట, ప్యూర్ మిల్క్తో చేసింది కాబట్టి. ఆ, సో దీన్ని గోపీనాథ్ క్షీరం అంటారన్నమాట. గోపీనాథ్ క్షీరం అంటే గోపీనాథ్కి పాలతో చేసిన పదార్థాన్ని ఆఫర్ చేస్తారు కాబట్టి దీన్ని గోపీనాథ్ క్షీరం అని అంటారు.
కాబట్టి ఇది ఎక్కడ ప్రపంచంలో ఇంకెక్కడ ఆఫర్ చేయట్లేదు, ఓన్లీ రెమునలో మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ ఆఫర్ చేస్తానని చెప్పేసి అన్నారనమాట. సో ఈ విధంగా మాధవేంద్రపురి ఈ బ్రాహ్మణులతో మాట్లాడుతుంటే అదే సమయంలో ఈ స్వీట్ రైస్, ఈ అమృతకెళ్ళి భగవంతుని ముందు నివేదన చేస్తారనమాట. చేస్తుంటే ఇప్పుడు మాధవేంద్రపురి అనుకుంటారనమాట, నేను అడగకుండా ఈ స్వీట్ రైస్ నాకు ఇచ్చి ఉంటే, వాళ్ళకి ఒకవేళ వాళ్ళు ఇస్తే నేను టేస్ట్ చూసి అదే ఐటమ్ని నేను గోపాల్ కూడా ఆఫర్ చేస్తానని చెప్పేసి, నివేదన చేస్తానని చెప్పేసి అనుకుంటారనమాట. సో మాధవేంద్రపురి మళ్ళీ కొద్దిగా బాధపడతారన్నమాట. కొద్దిగా చిచి నేనేమనుకున్నాను అసలు, స్వీట్ రైస్ తినాలనుకున్నాను అని చెప్పేసి, తప్పు అని చెప్పేసి వెంటనే విష్ణు 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 అంటారన్నమాట. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా ఆ, భగవంతుని స్మరించుకుంటాడు అనమాట. సో ఎందుకంటే మాధవేంద్రపురి అక్కడ భగవంతుడికి నివేదన పెడుతూ ఉన్న సమయంలో నేను తినాలి అని చెప్పేసి అనుకుంటాను అనమాట. నివేదన జరుగుతుంది, కంప్లీట్ అవ్వాల. అందుకని చెప్పేసి నేను అపరాధం చేశానని చెప్పేసి, నేను ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి మాధవేంద్రపురి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. భగవంతుడికి అక్కడే ప్రణామం చేసేసి వెంటనే ఎవరికి ఏం మాట్లాడకుండా, ఎవరికి ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఓకే. సో మాధవేంద్రపురి అసలు ఎవరి నుంచి ఏమీ అడిగేవారు కాదనమాట. పూర్తిగా వైరాగి, అన్ని రకాల ఆ, ఆనందాల నుంచి విరక్తి కలిగినవాడు అనమాట. కాబట్టి భౌతికమైన వాటి పట్ల ఎలాంటి ఆసక్తి లేనటువంటి వ్యక్తి అనమాట. కాబట్టి ఎవరైనా ఏదైనా అడగకుండా ఇస్తే దాన్ని స్వీకరించేవారు, లేదంటే ఉపవాసం ఉండేవారు అనమాట. ఎంతకాలం, ఎంత బాగా అది రానంత వరకు, ఒక రోజైనా 2 రోజైనా నెల అయినా ఎన్ని రోజులైనా తినకుండా ఉండేవారు అనమాట. అంత గొప్ప పెద్ద వైరాగ్యం మాధవేంద్రపురి. ఓకే. కాబట్టి ఇంత పెద్ద పరమహంస మాధవేంద్రపురి భగవంతుడి యొక్క సేవలో నిత్యము ఎంగేజ్ అయ్యి, ఆ సేవ ద్వారా వచ్చేటువంటి ఆనందంతో సంతృప్తి చెందినటువంటి మహానుభావుడు అనమాట. కాబట్టి భౌతికమైనటువంటి ఆకలి, దప్పిక అనేవి అతని సేవకి అడ్డంగా ఎప్పుడూ రాలేదంట. ఓకే. సో ఈ విధంగా కానీ అతను ఈ భగవంతుడు నివేదించేసిన స్వీట్ రైస్ని ఎందుకు తినాలనుకున్నారంటే, అది అది ఇలాంటిదే, ఎంత టేస్టీదే, ఎంత రుచికరమైనది, గోపాలకు కూడా ఆఫర్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ, అనుకున్నారు తప్ప తనేదో తినాలి, తనేదో దాన్ని ఆనందించాలి, రుచి చూడాలి అనేటువంటి భావన మాత్రం అతనికి ఏమాత్రము లేదనమాట. కానీ అతను ఏమనుకోనంటే, ఇది యాక్చువల్గా అపరాధం, భగవంతుడికి భోగం పెట్టక కంప్లీట్ అవ్వకముందు, అది పరిపూర్ణం అవ్వకముందు, సమాప్తం అవ్వకముందు నేను అది తినాలనుకున్నాను, చాలా అపరాధం చేశానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. సో వెళ్ళిపోయి మాధవేంద్రపురి ఒక మార్కెట్ ప్లేస్లో కూర్చుంటారనమాట. కూర్చుని అక్కడ భగవంతుని నామాన్ని జపిస్తారనమాట. ఓకే. సో ఈ విధంగా చెప్పిస్తారు. దాని తర్వాత అక్కడ ఉండే పూజారి వచ్చేసి విగ్రహానికి రెస్ట్ ఇస్తారనమాట. ఓకే. సో రెస్ట్ ఇచ్చేసిన తర్వాత పూజారి కూడా రెస్ట్ తీసుకోవడానికి వెళ్తారనమాట. ఓకే. చూడండి మాధవేంద్రపురి ఒక ఖాళీ ప్లేస్కి రాగానే ఏం చేశారు, జపమాల తీసుకొని జపం చేశారనమాట. కాబట్టి వైష్ణవ భక్తులు అనేవారు ఎప్పుడు జపం, పరమహంస అయినా చాలా గొప్ప స్టేజ్కి వెళ్ళిపోయినా కూడా వ్యక్తి హరినామాన్ని, జపాన్ని విడిచిపెట్టకూడదు అనమాట. ఓకే. అవేంద్రపురి తిండి, నిద్ర వీటి పట్ల ఏమీ ఇంట్రెస్ట్ లేదనమాట. ఓన్లీ మహామంత్రం జపించడంలోనే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. ఏదో ఒక సాధకుడిలాగా అతను మహామంత్రం జపించాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే కృష్ణ స్మరణ నిత్యం అతను ఉంటుందన్నమాట. కానీ ప్రభుపద ఏమంటానంటే, పరమహంస స్టేజ్కి వెళ్ళిన, పరమహంస స్థాయికి వెళ్ళిన వ్యక్తి హరినామాన్ని విడిచిపెట్టకూడదు అనమాట. కాబట్టి హరిదాస్ ఠాకూర్ అంత ఉన్నత స్థాయికి వెళ్ళిన 192 మాలు విడిచిపెట్టిన. దాని తర్వాత గోస్వాములందరూ కూడా ప్రతిరోజు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ జపం చేసేవారు అనమాట. ఓకే. 1,00,000, 2,00,000 ఇలా అనమాట. కాబట్టి చాంటింగ్, జపం జపం అనేది జపమాల మీద చేయాలి, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ చేయాలి. అంతే తప్ప నచ్చినప్పుడు చేయడము, నచ్చినప్పుడు వదిలేయడము చేయకూడదు అనమాట. కాబట్టి ఈ విధంగా సంఖ్యాపూర్వక గాన నటివి, గాన నటివి, నామగాన నటివి అంటే సంఖ్యాపూర్వక లెక్క పెట్టి వాళ్ళు జపం చేసేవారు అనమాట. సో పరమహంస అంటే ఇప్పుడు ఈ విధంగా భగవంతుడికి సేవ చేయడంలో, జపం చేయడంలో, భగవంతుడి సేవ చేయడంలో బిజీ
అయిపోతారు అనమాట. ప్రత్యేకంగా శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాసరి అంటే నవవేద భక్తిలో బిజీ అవుతారనమాట. కాబట్టి భక్తుడు అనేవాడు అన్ని నవవేద భక్తుల్లో ఉండేటువంటి 9 కూడా చేయాలి. ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఆల్ 9 కైండ్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. అంటే 9 భక్తి మార్గాలు చేయాలి. నవవిధ భక్తి అన్ని చేయాలంట. శ్రవణం చేయాలి, కీర్తనం చేయాలి, స్మరణం చేయాలి, వందనం చేయాలి, ప్రేయర్స్ అర్పణ చేయాలి భగవంతుడికి, విగ్రహారాధన చేయాలి, ఓకే, ప్రార్థన చేయాలి, దాని తర్వాత వందనం, దాస్యం, సాఖ్యం, ఇలా ఇలా మొత్తం అన్ని చేయాలంట. ఓకే, కోర్స్ ఒక్కటి చేసినా భక్తుడు పరిపూర్ణ స్థితికి చేరుకోగలుగుతాడు. కానీ అన్ని చేస్తే ఇంకా ఇష్టం. ఎందుకంటే శ్రవణము, కీర్తనము, స్మరణము ఇవేమి ఒకదానితో ఒకటి వేరు కాదనమాట. అన్ని అబ్సల్యూట్ స్టేజ్లో ఉంటాయి. అంటే అన్ని దివ్యమైన స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఈ ఒక్క మార్గాన్ని ఎవరైనా అనుసరించినా అతను భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. శ్రవణంలో పెర్ఫెక్ట్ అయినా, కీర్తనంలో పెర్ఫెక్ట్ అయినా, స్మరణంలో పెర్ఫెక్ట్ అయినా, విగ్రహారాధనలో పెర్ఫెక్ట్ అయినా, ఇందులో పెర్ఫెక్ట్ అయినా వ్యక్తి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అన్న. అంత గొప్పది. ఓకే, సో కాబట్టి అవన్నీ పరమ పవిత్రమైనవి అనమాట. అన్నీ దివ్యమైన స్థాయిలో ఉంటాయి అనమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పేసి మనం అనకూడదు అనమాట. ఎందుకంటే ఈ నవవిధ భక్తి అంగాలన్నీ కూడా కృష్ణుడితో సమానమైనవి కాబట్టి. ఈ విధంగా మాదేంద్రపురి అక్కడ కూర్చొని జపం చేస్తారనమాట. పూజారి వచ్చి రెస్ట్ తీసుకుంటారు. ఈలోపు పూజారి యొక్క స్వప్నంలో మళ్ళీ భగవంతుడు కనిపిస్తాడనమాట. కనిపించి చెప్తారనమాట, ఓ పూజారి, లేవు లేవు, టెంపుల్ డోర్స్ ఓపెన్ చేయి. నేను ఒక ఖీర్ పాట్ని, ఒక ఖీర్ కుండని నేను వెనకాల పెట్టాను అని చెప్పేసి అంటారనమాట. నేను ఖీర్ పాట్ని నా యొక్క కట్టెని వెనకాల పెట్టాను. ఓకే, నువ్వు అది చూడలేదు నా మాయ వలన అని చెప్పేసి అంటారు. అంటే పూజారి ఆఫర్ చేసేసి క్లీన్ చేసేసి తెచ్చేసారనమాట. 12 పాట్స్ పెడితే 11 తెచ్చారు, కానీ 12 అది మర్చిపోయారు అనమాట. అసలు లేదు అక్కడ. సో యాక్చువల్గా అది భగవంతుడు మళ్ళీ గోపీనాథ్ అతని యొక్క పూజారి యొక్క స్వప్నంలోకి వచ్చి, ఏ పూజారి లేవు, నా బ్యాక్ కట్టెన్ ఉంది కదా, కట్టెన్ ఉంటుంది కదా వెనకాల కట్టెన్, దాన్ని వెనకాల పెట్టాను, తీసుకుని వచ్చేసి అది మాధవేంద్రపురి ఇవ్వు. మాధవేంద్రపురి బజార్లో కూర్చున్నారు. అతని దగ్గరికి వెళ్ళి ఇవ్వు అని చెప్పేసి అంటారనమాట. ఈ విధంగా వెంటనే ప్రీస్ట్ పూజారి లేస్తారనమాట. పడుకొని లేచి వెంటనే స్నానం చేసి భగవంతుడి దగ్గరికి వెళ్తారనమాట. ఎందుకంటే భగవంతుడికి వెళ్లే ముందు మనం కంపల్సరీ స్నానం చేయాలన్నమాట. డీటీ రూమ్లో ప్రవేశించాలంటే మనం స్నానం చేయాలన్నమాట. ఓకే, సో క్వాలిఫై అయిన వాళ్ళే, పర్సన్ అందరూ వెళ్ళడానికి లేదు. సో దాని తర్వాత టెంపుల్ డోర్ ఓపెన్ చేస్తారన్నమాట. సో డోర్స్ ఓపెన్ చేశాక భగవంతుడు చెప్పినట్టే అక్కడ బ్యాక్ డ్రాప్ కట్టెన్ ఉంటుంది కదా, ఆ కట్టెన్ వెనకాల స్వీట్ రైస్ పాట్ అనేది అక్కడ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఆ పాట్ని అక్కడి నుంచి తీసుకొని ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసి టెంపుల్ నుంచి బయటకు వస్తారు. టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసేసి తను తిన్నగా ఆ స్వీట్ రైస్ని పట్టుకొని మాధవేంద్రపూర్ని వెతుక్కుంటూ వస్తారన్నమాట. ఏ మాధవేంద్రపూరి ఎక్కడున్నారు, మాధవేంద్రపూరి ఎక్కడున్నారు, ఎవరైనా ఉన్నారా, మాధవేంద్రపూరి అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా, మీకోసం గోపీనాథ్ కీర్పాట్ దొంగతనం చేశాడు, కీర్పాట్ దొంగతనం చేశాడు, మీకోసం స్వీట్ రైస్ కీర్ దొంగతనం చేశాడు అని చెప్పేసి చెప్తానన్నమాట. ఈ విధంగా మాధవేంద్రపురి సన్యాసి ఎవరిపై మాధవేంద్రపురి అనే నామం కలిగిన సన్యాసి ఎవరుంటే వాళ్ళు వచ్చి ఈ కీర్ని తీసుకోండి, ఈ ప్రసాదాన్ని తీసుకోండి, చాలా ఆనందంతో తీసుకోండి అని చెప్పేసి అంటారన్నమాట. ఎవరు ఆ వ్యక్తి, ఎవరు ఆ అదృష్టవంతుడు, భగవంతుడే తన కోసం ఇంత చక్కగా ఈ యొక్క కీర్ దొంగతనం చేశాడని చెప్పేసి అంటారు అన్నమాట. ఈ విధంగా మాధవేంద్రపురి నన్ను పిలవగానే మాధవేంద్రపురి వినిపిస్తే మాధవేంద్రపురి నన్ను పిలుస్తున్నారని చెప్పేసి వస్తారనమాట. వచ్చి అప్పుడు ఆ కీర్ పాట్ తీసుకుంటారన్నమాట. ప్రీస్ట్ పూజారి వచ్చి కీర్ పాట్ ఇచ్చి మాధవేంద్రపురికి ప్రణామం చేస్తారన్నమాట. దండవాద ప్రణామం చేస్తారన్నమాట. యాక్చువల్గా బ్రాహ్మణుడు అనేవాడు వేరే వాళ్ళకి ప్రణామం చేయాల్సిన అవసరం లేదనమాట వర్ణాశ్రమ సిస్టంలో. ఎందుకంటే బ్రాహ్మణులు, శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణులు టాప్ క్లాస్ అనమాట, అందరికన్నా ఉన్నతమైన వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి సో వాళ్ళు ఇంకొకరు ప్రణామం చేయాల్సిన అవసరం లేదనమాట. కానీ ఒక వైష్ణవుడు కనిపిస్తే బ్రాహ్మణుడైనా ప్రణామం చేయాలన్నమాట. సో ఇతను వైష్ణవుల్లో ఉన్నతమైనటువంటి చాలా హయ్యెస్ట్ పొజిషన్కి
చేరుకున్నటువంటి మహానుభావుడు కాబట్టి తప్పనిసరిగా ప్రణామం చేయాల్సిందనమాట బ్రాహ్మణుడైన. కిబనాసి శూద్రకినా ఏ కృష్ణ తత్వవేత్త సే గురు. సో చైతన్య మహాప్రభు చెప్పారనమాట. వార్డినరీ బ్రాహ్మణుడు అయితే, అంటే ఎవరైనా, నువ్వు వైష్ణవుడు అయితే అతను బ్రాహ్మణుడి కన్నా ఉత్తమమైన వాడు ఎలాంటి కులంలో పుట్టినవాడైనా. కాబట్టి ఒక బ్రాహ్మణ, విప్ర అంటే బ్రాహ్మణుడు, సన్యాసి, శూద్ర, ఇవన్నీ భక్తిలోకి వచ్చేసరికి నువ్వు సన్యాసివా, బ్రాహ్మణుడువా, శూద్రుడువా, వైశ్యుడివా, ఇవన్నీ కన్సిడరేషన్లోకి రావన్నమాట. ఇవన్నీ పరిగణలోకి రావు. ఏమొస్తుందంటే ఏ కృష్ణ తత్వవేత్త సే గురుహాయ్. ఎవరికైతే కృష్ణ తత్వం గురించి తెలుసో వాళ్ళే గురువు అవుతారన్నమాట. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది అనవసరం అనమాట. కాబట్టి ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్ ఎంబీబీఎస్ ఉందా లేదా చూస్తారు, కానీ వాడి కులం ఏంటి, వాడి మతం ఏంటి, ఏం చూస్తారా? ఎవరు చూడరు కదండి. చదివే ఇంజనీర్ ఉన్నాడు, వాడు కులం ఏంటి, మతం ఏంటి అడుగుతారా? వాడికి ఎంత తెలివి ఉంది, ఎంత చక్కగా వాడు క్వాలిఫైడో అది చూస్తారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఏదైనా క్వాలిఫై అవ్వాలంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, అంతే తప్ప నాన్న డాక్టర్ అండి కాబట్టి నేను కూడా డాక్టర్నే, మా కులంలో మా వంశీయులు 4-5 తరాల నుంచి అందరూ డాక్టర్సే కాబట్టి నేను ఎంబీబీఎస్ చదవకపోయిన డాక్టర్ అంటే ఎవడు ఒప్పుకోడు అనమాట. అదేవిధంగా ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో కూడా అంతే అనమాట. నీ కులము, నీ 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 కులము, నీ వంశము, బ్రాహ్మణులు అవ్వచ్చు, సన్యాసులు అవ్వచ్చు, పండితులు అవ్వచ్చు, పురోహితులు అవ్వచ్చు, బట్ నువ్వు అవుతావని గ్యారంటీ లేదనమాట. నువ్వు నీ యొక్క యాక్షన్స్ ద్వారా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తారన్నమాట మహాప్రభు. కాబట్టి ఈ బ్రాహ్మణుడు కూడా సాధారణమైన బ్రాహ్మణుడు కాదు. ఎందుకంటే స్వయంగా భగవంతుడి అతని స్వప్నంలోకి వచ్చాడంటే అతను సాధారణమైన మనిషి కాదనమాట. సో ఇక్కడ మాధవేంద్రపురి సాధారణమైన వ్యక్తి కాదు, ఈ బ్రాహ్మణుడు కూడా సాధారణమైన వ్యక్తి కాదనమాట. ఎందుకంటే మాధవేంద్రపురి కోసం గోపీనాథ్ ఖీర్ దొంగతనం చేశాడు. అలా ఆ ఖీర్ని తీసుకుని వెళ్ళివ్వమని ఆ పండితుడి, ఈ పూజారి ఎవరైతే ఉన్నారో అతని స్వప్నంలో భగవంతుడికి కనిపిస్తారు. అంటే ఇద్దరు గోపాల్ని చూశారు, గోపాల్ ఇద్దరితో ప్రతిస్పందించారు. కాబట్టి ఇద్దరు చాలా ఉన్నతమైన స్థాయికి చెందిన వాళ్ళే. కాకపోతే సన్యాసి మాధవేంద్రపురి సన్యాసి ప్లస్ పరమహంస అనమాట. కాబట్టి బ్రాహ్మణుని ప్రణామం చేస్తాడనమాట. ఓకే, దాని తర్వాత ఈ విధంగా మాధవేంద్రపురి మాధవేంద్రపురి చెప్తారనమాట, ఈ విధంగా స్వామి నా కళ్ళలో వచ్చారు, వచ్చి ఈ విధంగా కీర్ దొంగతనం చేశారు, వెనకాల పెట్టారు, మీకు ఇవ్వమని చెప్పారు అని చెప్పేసి అంటే మాధవేంద్రపురి చాలా ఆనందపడతారు అనమాట. భగవంతుడు నేను తినాలనుకుంటే నా కోరికను తీర్చడం కోసం దొంగతనం చేసి మరీ నాకు ఇచ్చారు అని చెప్పేసి చాలా ఆనందపడతారు అనమాట. సో ఈ విధంగా మాధవేంద్రపురిలో ఉండేటువంటి ఆ లక్షణాలు, ప్రేమ లక్షణాలు చూసేసరికి పూజారి చాలా ఆశ్చర్యపడతాడు అనమాట. సో అందుకని చెప్పేసి అంటే అతనిలో ఉండేటువంటి భక్తి పారవస్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు అనమాట. ఆశ్చర్యచకితుడైన తర్వాత అప్పుడు అతను అర్థం చేసుకోండి అనమాట, ఓహో కృష్ణుడు గోపీనాథ్ ఈ మాధవేంద్రపురికి ఇంత ఎందుకు ఎందుకు ఇంతగా ప్రతిస్పందిస్తున్నారో అతనికి అర్థం అవుతుంది అనమాట. ఎప్పుడు అతనిలో ఉండేటువంటి భక్తి పారవస్యాన్ని చూశాక అనమాట. ఓకే, మాధవేంద్రపురి అన్ని ట్రాన్సెండెంటల్ సిమ్టమ్స్ అంటారనమాట, దివ్య లక్షణాలన్నీ ప్రదర్శిస్తారన్నమాట. భగవంతుడు తన కోసం ఈ విధంగా దొంగతనం చేశాడని కానీ అంత ఆనందపడతారనమాట. ఓకే, కాబట్టి ఈ విధంగా కృష్ణుడు చేసింది సరైన పనే చేశాడు, కృష్ణుడు గోపీనాథ్ సరైన పని చేశాడు అని చెప్పేసి పూజారికి అర్థమవుతుంది అనమాట. ఓకే, సో కృష్ణుడు అజిత జితోపి అసి త్రైస్ త్రిలోక్యం అంటే కృష్ణుని ఎవ్వరూ జయించలేరండి, కృష్ణుని ఎవ్వరు కంట్రోల్ చేయలేరు, కృష్ణుని ఎవరు తన వశంలో పెట్టుకోలేరు. ఓన్లీ డివోటీ మాత్రమే కృష్ణుని వశంలో పెట్టుకోగలుగుతారు అనమాట. కృష్ణుని ఎవరు జయించలేరు అనమాట. కృష్ణుని ఎవరు జయించలేరు, కానీ డివోటీ కృష్ణుని జయించగలుగుతారు అనమాట. వేదేషు దుర్లభ మధుర్లభ ఆత్మభక్తో. సో వేదాలు చదివాక, శాస్త్రాలు చదివాక, యాక్చువల్లీ వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు ఉన్నవి భగవంతుని అర్థం చేసుకోవడం కోసం, కృష్ణుని అర్థం చేసుకోవడం కోసం. కానీ అవన్నీ చదివిన కృష్ణుడు అర్థం అవ్వడం సాధారణమైన వ్యక్తికి. కానీ అందుకే వేదేశు దుర్లభం, వేదాలు ఎంతో మంది చదువుతారు అనమాట. దుర్లభం అంటే చాలా రేర్ అనమాట, ఒకడికి అర్థం అవుతారు.
కానీ అదుర్లభం భక్తులే మాత్రం చాలా దుర్లభం కాదు, చాలా సులభంగా కృష్ణుడు దొరుకుతాడు అనమాట. అది చెప్తున్నాను అనమాట. కాబట్టి ఆ, సో ఈ విధంగా మాధవేంద్రపురి ఆ, ఈ పూజారి అనుకుంటాడు అనమాట, మాధవేంద్రపురి ఏ విధంగా ఆ, ఇతనితో ప్రతిస్పందించారని చెప్పేసి. సారీ, కృష్ణుడు ఏ విధంగా మాధవేంద్రపురితో ప్రతిస్పందించాడో కరెక్ట్గానే చేశాడు కృష్ణుడు అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. ఓకే, సో బిఫిటింగ్ యాక్షన్ అనమాట. ఈ విధంగా మళ్ళీ ఆ పూజారి మాధవేంద్ర ప్రణామం చేసేసి మందిరానికి వచ్చేస్తారనమాట. ఈ విధంగా మాధవేంద్రపురి భగవంతుడు ఇచ్చిన స్వీట్ రైస్, హరే కృష్ణ, కృష్ణుడే స్వయంగా తెచ్చి మీకు ఇచ్చాడు అనుకోండి, ఎలా ఫీల్ అవుతారు? ఓకే, సో అంత ఆనందం అనమాట. సో అది ఆ, ఇంకా మొత్తం ప్రపంచం అంతా మర్చిపోయి తింటారన్నమాట దాన్ని, మాధవేంద్రపురి అందులో పూర్తిగా అబ్జర్వ్ అయి తింటారన్నమాట. ఎందుకంటే అది స్వీట్ రైస్ కాదు, కృష్ణుడి యొక్క మెర్సీ, కృష్ణుడి యొక్క ప్రేమ అది. అందుకని చెప్పేసి దాన్ని చాలా ప్రేమతో తింటారనమాట. ఈ విధంగా మాధవేంద్రపురి ఆ, తినేసిన తర్వాత దాన్ని కడిగేస్తారనమాట. కడిగేసి ఆ మట్టి పాత్ర ఏది ఉందో దాన్ని పారేస్తారనుకుంటున్నారా? పారేయరనమాట. ఇది భగవంతుడు నా కోసం దొంగతనం చేసింది కాబట్టి అందులో ఖీర్ ఎంత రుచికరమో ఈ మట్టి పాత్ర కూడా అంతే రుచికరం అనమాట. ఓకే, కాబట్టి ఆ మట్టి పాత్రని ఏం చేస్తారు, ముక్కలు చూసి చేసేసి తన అంగవస్త్రం తీసుకొని దానికి చివర కొంగున ముడి వేసి కట్టుకుంటారనమాట. కట్టుకొని ప్రతిరోజు చిన్న చిన్న ముక్క తింటారనమాట. కాబట్టి చూడండి, మనకి స్వీట్ రైస్ ఇస్తే మనం తినడం చక్కగా. ఓకే, మట్టి కుండ ఇచ్చారనుకోండి, మట్టి కుండ అయితే మనం పారేస్తాం, చీచి మట్టి ఎవడు తింటాడు. కానీ మహాదేవేంద్రపురికి అది స్వీట్ రైసా మట్టి అనేది ముఖ్యం కాదనమాట. ఇది భగవంతుడి ప్రేమ, భగవంతుడు ఇచ్చినటువంటి పాత్ర ఇది అని చెప్పేసి దాన్ని ప్రతిదీ అనమాట, అందులో ఉండేటువంటి ప్రతి మట్టి రేణువుని మాధవేంద్రపురి ఆస్వాదన చేస్తారనమాట. కాబట్టి ఇది భక్తి అనమాట. భక్తి అంటే నిజమైన ప్రేమ అంటే ఇలా ఉంటుందన్నమాట. సో నిజమైన భక్తుడు మనం చేసే ప్రసాదం టేస్టీగా ఉందా, టేస్టీగా లేదా, అందులో పన్నీర్ ఉందా, అందులో పాయసం ఉందా, అందులో బట్టర్ ఉందా, అందులో స్వీట్ ఉందా, హల్వా ఉందా, ఏం చూడండి అనమాట. అయ్యో కిచిడి పెట్టారు ఈరోజు, చీ 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 చీ, కిచిడి ఎప్పుడు కిచిడి అంటున్నమాట. పన్నీర్ పెడతా బాగా పెట్టారు, హల్వా పెడతా బాగా పెట్టారు. సో ఇది కనిష్ట భక్తుడు అనమాట. కానీ ఉన్నతమైన భక్తుడు ఏదైనా గొప్పగా తినేస్తాడనమాట. భగవంతుడి మెర్సీ, భగవంతుడి ప్రసాదం అంటే భగవంతుడి మెర్సీ అనమాట. భగవంతుడి యొక్క అనుగ్రహమే కృష్ణుడు, కృష్ణ ప్రసాదం అభిన్నం అనమాట. కాబట్టి కృష్ణ ప్రసాదంతో చాలా పరివర్తన అనేది వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి అంత గొప్పగా మాధవేంద్రపురి దాన్ని భావించి తీసుకున్నాడు అనమాట. సో మట్టి పాత్రలో ఉండే ప్రతి రేణువుని కూడా అతను దాన్ని మహాప్రసాదంగా భావించి తింటారనమాట. ఓకేనా? సో ఈ విధంగా మాధవేంద్రపురి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి, భగవంతుడు తనతో ప్రతిస్పందించిన విధానాన్ని, ఆ ప్రతిస్పందనకి చాలా కృతజ్ఞత కలిగి ఉంటారనమాట. ఈ విధంగా మాధవేంద్రపురి ఆ అక్కడి నుంచి ఆ ఆ, దాని తర్వాత మాధవేంద్రపురి అనుకుంటారన్నమాట. ఏమనుకుంటారంటే తనలో తాను అనుకుంటారన్నమాట. ఓకే, సో నేను ఇక్కడ, నాకు ఇక్కడ భగవంతుడు నా కోసం ఖీర్ దొంగతనం చేశాడు, ఊరంతా తెలిసిపోయింది ఇది, కాబట్టి రేపు అందరూ నన్ను కలవడానికి వస్తారు, కాబట్టి ఆ, చాలా మంది జనాలు వస్తారని చెప్పేసి మాధవేంద్రపురి ఎక్కడైతే ఉంటాడో అక్కడి నుంచే అతను ప్రణామం చేసేసి గోపీనాథ్కి ఎక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాడనమాట. ఓకే, ఎందుకంటే మాధవేంద్రపురికి ఇష్టం లేదనమాట జనాలందరూ వచ్చి, ఓ మీరు చాలా గొప్ప మహానుభావులు, మీరు చాలా గొప్ప వాళ్ళు, మీ పాద ధూళి కావాలి, మీ పాదాలు కడుగుతాము, మీ పాదాలు మా మీద జల్ ఆ, జలాలు మా మీద చల్లుకుంటాము, ఆ, మీకు పూజ చేస్తాము, అర్చన చేస్తాము, ఆరతిస్తాము, ఈ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి అని చెప్పేసి జనాలు వచ్చి అంటారని చెప్పేసి అంత మాధవేంద్రపురికి అస్సలు ఇష్టం లేదనమాట. సో ప్రతిష్ట నారి సదా కుమారి అంటారనమాట. అంటే ప్రతిష్ట, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా ప్రతిష్ట కోసం తహతహలాడుతూ ఉంటాడనమాట. చాలా తీవ్రమైన ఆవేదన, తీవ్రమైనటువంటి కోరిక కలిగి ఉంటారు. ప్రతిష్ట కావాలి, చాలా ప్రఖ్యాత అయిపోవాలి, చాలా ఫేమస్ అయిపోవాలి అని చెప్పేసి కోరుకుంటారన్నమాట. భక్తులు కూడా కోరుకుంటారన్నమాట. ఓకే, కొన్నిసార్లు కనిష్ట స్థాయిలో ఆ, భక్తులు కూడా కోరుకుంటాం. కాబట్టి ఈ పేరు వాంఛ, ఈ కీర్తి వాంఛ, ఈ పేరు కావాలనే కోరిక ఏదైతే ఉందో ఇది అసలు భక్తికి మంచిది కాదనమాట.
భక్తికి అస్సలు మంచిది కాదు. సో అందుకని చెప్పేసి భక్తులకి దీని మీద ఇంట్రెస్ట్ ఉండదండి, అంటే సీరియస్గా ఉండే భక్తులకి. సో ప్రతిష్ఠ నారి సదాకుమార్ అంటే ప్రతిష్ఠ నారి, ప్రతిష్ఠ దేవి ఎవరైతే ఉన్నారో సదా కుమారి, కుమార్ అంటే పెళ్లి కాని ఆమె అనమాట, పెళ్లి కాని అమ్మాయి. ఆమె పెళ్లి ఎప్పుడు అవ్వదంట, పెళ్లి కాని అమ్మాయిగానే ఉండిపోతుంది. ఎందుకంటే ఎవరు పెళ్లి చేసుకోరంటే ఆమె వెనకాల చాలా మంది వీళ్ళు వెళ్తూ ఉంటారు. నేను పెళ్లి చేసుకుంటా, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి చాలా భౌతికవాదులు అందరూ వెళ్తూ ఉంటారు. అంటే నాకు ప్రతిష్ఠ కాదు, నాకు ప్రతిష్ఠ కాదు అందరూ కోరుకుంటారు. కానీ ఆమెకి ఇంట్రెస్ట్ లేదనమాట. ఆమె ఎవరి ఇంట్రెస్ట్ భక్తులంటేనే ఇంట్రెస్ట్ అనమాట. కానీ భక్తులకి ప్రతిష్ట అంటే అసలు ఇంట్రెస్ట్ లేదనమాట. నాకు పేరొద్దు పేరొద్దు అని చెప్పేసి ప్రతిష్ఠించి దూరంగా పోతూ ఉంటాను. ఈ విధంగా ఆమెకి ఆమె కావాల్సిన, ఆమెను కోరుకున్న వాళ్ళకి ఆమెకి ఇంట్రెస్ట్ లేదు. ఆమె కోరుకున్న ఆమెను కోరుకున్న వాళ్ళకి ఆమెకి వాళ్ళపై ఇంట్రెస్ట్ లేదు. ఆమె కోరుకున్న వాళ్ళు ఆమెను కోరుకోవట్లేదు. ఈ విధంగా ఆమె పెళ్లి కాకుండా ఉండిపోతున్నాం. ప్రతిష్ట నారి సదాకుమారి. సో మాధవేంద్రపురికి అంత ప్రతిష్ట, అంత కీర్తి వచ్చిన మాధవేంద్రపురి అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట. సో చీప్ వరల్డ్లీ రికగ్నిషన్, వరల్డ్లీ రెప్యుటేషన్ అంటారు అనమాట. చాలా చీప్ అయినటువంటి ప్రాపంచిక ఈ ఖ్యాతి ప్రఖ్యాతి ఇదంతా భక్తులు కోరుకోవడం అనమాట. ఎందుకంటే ప్రఖ్యాతి పేరు అనేది కృష్ణకి చెందుతుంది. కృష్ణ ఫేమస్ అవ్వాలి, కృష్ణ కీర్తి అంతా కృష్ణకి వెళ్ళాలి. ఆల్ గ్లోరీస్ టు శ్రీ గురు అండ్ ఆల్ గ్లోరీస్ టు శ్రీ గౌరాంగ్, ఆల్ గ్లోరీస్ టు శ్రీ గోపాదం అంటాం అన్నమాట. అంటే ఏంటి లాస్ట్లో అలా ప్రేమధ్వనులు అలా అంటాం. ఎందుకని అంత ప్రఖ్యాతి పేరు అంతా కూడా గురువుకి వెళ్ళాలి, శ్రీ గోపాలకు వెళ్ళాలి, గౌరాంగ్కి వెళ్ళాలి, కృష్ణకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటాం. మనకేమీ లేదు, మనకేమీ వద్దు అసలు. అందుకని మనం దాన్ని డైజెస్ట్ చేసుకోవాలన్నమాట. కాబట్టి భక్తుడు కీర్తి వస్తే ఆ కీర్తిని బయటికి పైకి పంపించేస్తాడు అనమాట. సో ప్రభుపాద వారిని పొగిడితే ప్రభుపాద వారు ప్రభు స్వామీజీ మీరు చాలా గ్రేట్ వర్క్ చేశారు, చాలా ఇది చేశారు, చాలా గొప్ప సేవ చేశారంటే నేనేం చేయలేదు, అంతా మా గురువు గారి యొక్క ఆశీర్వాదం, గురువు గారి యొక్క మెర్సీ అనుగ్రహం. నేను ఒక పోస్ట్ మ్యాన్ అంతే, ఒక పోస్ట్ మ్యాన్ ఇలా లెటర్ తీసుకొని వచ్చి అలా ఇచ్చేస్తాడు, అలా మనీ ఆర్డర్ తీసుకొని ఇలా ఇచ్చేస్తాడు. కానీ నేనేమి ఇవ్వట్లేదు, నేను జస్ట్ పోస్టల్ పియాన్, ఒక పోస్టల్ ప్యూన్ అంటారు అనమాట. కాబట్టి ఒక పోస్ట్ ఆఫీస్ పనిచేసే ఒక వర్కర్ నేను అంటారు అనమాట రూపాయలు అంత చేసినప్పుడు. సో కానీ మనం కనిష్ట స్థాయిలో ఉన్నప్పుడు మనం ఏదైనా చేస్తే నేను చేశా అని చెప్పేసి అనుకుంటాం. లేదా మనం మన వాళ్ళకన్నా, మన పై వాళ్ళకన్నా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోవాలనుకుంటాం, వాళ్ళకన్నా గొప్పగా అయిపోవాలనుకుంటాం, వాళ్ళకన్నా చాలా మనం గ్రేట్ అనుకుంటాం అన్నమాట కొన్నిసార్లు. ఇది ఇంకా పెద్ద మాయ అన్నమాట. ఎందుకంటే మనం కొన్నిసార్లు కావచ్చు గురువు కన్నా శిష్యుడు కొన్నిసార్లు గొప్ప పని చేయొచ్చు, గొప్ప చేయొచ్చు. కానీ ఎప్పుడు కూడా శిష్యుడు ఎప్పుడు అలా అనుకోడు అనమాట, నేను గురువు కన్నా గొప్ప అయిపోతాను, గురువు కన్నా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాను, గురువు కన్నా నేను బాగా లెక్చర్స్ ఇవ్వగలుగుతాను, గురువు కన్నా నేను ఎక్కువ ప్రచారం చేయగలుగుతాను, గురువు కన్నా నేను ఎక్కువ మందిరాలు నిర్మించగలుగుతాను, గురువు కన్నా ఎక్కువ సేవ చేయగలుగుతున్నాను. మన సీనియర్స్ అయినా, గురువు అయినా, వైష్ణవు అయినా వాళ్ళు దాటేసి వాళ్ళకన్నా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నామంటే అది యాక్చువల్గా చాలా అపరాధం అనమాట, చాలా పెద్ద తప్పు. అండ్ దానివల్ల మనం చాలా కిందకి వెళ్ళిపోతాం అనమాట. కృష్ణ అస్సలు మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి. సో ఎప్పుడైతే మనం మనకి భక్తిలో హెల్ప్ చేస్తున్న వాళ్ళని, మనకి ఉత్సాహపరుస్తున్న వాళ్ళకి, మనకి సాంగత్యంలో ఉన్న వాళ్ళని వాళ్ళు ఎప్పుడు వాళ్ళ యొక్క పాదధూల దగ్గర ఉండాలని చెప్పేసి మనం కోరుకోవాలి తప్ప ఎప్పుడు వాళ్ళని దాటి వాళ్ళకన్నా ఎక్కువ తెలుసుకొని, ఎక్కువ చదివేసో లేదంటే ఎక్కువ జ్ఞానం సంపాదించి వాళ్ళకన్నా ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటే మనం మళ్ళీ పతనం అయిపోతాం అన్నమాట. కాబట్టి ఈ విషయం చాలా లైఫ్ లాంగ్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి శిల ప్రభుపాదుల వారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కన్నా ఎక్కువ చేసినట్లు అనిపిస్తుంది, చేశారని మనం అనుకోవచ్చు. అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎక్కువ తక్కువ అని కాదు, భక్తి సేవలో ఎక్కువ తక్కువ ఉంటే ఏముండదు అనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఆ స్థితిలో ఓకే, కొంతమంది పునాది నిర్మించినప్పుడు పునాది వేస్తే ఏం బిల్డింగ్ కట్టారంటే ఏమి అనిపించదు అనమాట. అక్కడ పునాది అంతా లోపల ఉంటుంది అనమాట. ఏం కట్టండి, ఏం కట్టలేదా, జస్ట్ ఓకే చిన్న గోడలు కట్టారనిపిస్తుంది అనమాట. దాని మీద బిల్డింగ్ కడితే చాలా గొప్పగా అనిపిస్తుంది. కానీ పునాది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో పైన చేసిన స్ట్రక్చర్ అంతా పునాది ఒకరు చేస్తారు, దాని స్ట్రక్చర్ ఇంకొకరు వేస్తారు, దాని తర్వాత ఆ ఫైనల్ కన్స్ట్రక్షన్ ఇంకొకరు చేస్తారు, దాని తర్వాత ఇంటీరియర్స్ లోపలికి వచ్చి ఆ లోపల డిజైన్ ఇంకొకరు చేస్తారు,
ఓకే. లోపల డిజైన్ చేసినలా ఎంత బాగుంది, ఇది బాగుంది, కలర్ పెయింటింగ్ బాగుంది, ఆ డిజైన్ బాగుంది, ఈ డిజైన్ బాగుంది, ఇంటీరియర్ బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అని చెప్పేసి అవి అప్రిషియేట్ చేస్తారు తప్ప ఆ గోడ ఎవరు కట్టారు, గోడ లోపల రాడ్స్ వేశారు, ఫౌండేషన్ ఎలా ఉంది, ఇవి ఎవరు అడగడం అనమాట. కానీ ఇదంతా బిల్డింగ్ ఎంత చక్కగా ఉంది, డిజైన్ ఎంత వచ్చిందంటే దాని వెనకాల చాలా మంది కృషి, ప్రయత్నం అనేది, ఆ, కష్టం అనేది ఉందన్నమాట. అది మనం మర్చిపోకూడదు. కాబట్టి పరంపరలో అందరు ఆచార్యులు వాళ్ళ వాళ్ళ కంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారనమాట. సో కాబట్టి వాళ్ళు ఎంత కంట్రిబ్యూషన్ చేయాలో వాళ్ళ కంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారనమాట. ఆ విధంగా పునాది వేసుకుంటూ వచ్చారనమాట. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఫైనల్ ఫౌండేషన్ అనమాట. దాని తర్వాత దాని మీద శివగోపాల్ వారు ఈ బిల్డ్ ద హౌస్ ఇన్ విచ్ ద హోల్ వరల్డ్ కెన్ లివ్ అంటారు. సో అతను పెద్ద ప్రపంచం అంతా ఉండగలిగే అంత, పట్టగలిగే అంత ఇల్లు నిర్మించారనమాట. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా మన సుపీరియర్స్ కన్నా పైకి వెళ్ళిపోవాలి, వాళ్ళని దాటేయాలనే భావన మనలో ఉంటే మనము భక్తిలో ముందుకు వెళ్ళలేమన్నమాట. మన కాన్షియస్నెస్లో తేడా ఉందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఆ, కాబట్టి ఇదో విషయం మనం ఇక్కడ నేర్చుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ కృష్ణ స్వరాజ్ గోస్వామి చైతన్య చరితామృతం రాస్తున్నప్పుడు ఏం చెప్తున్నారు? నేను ఆ చైతన్య భాగవత రాసినటువంటి వృందావన్ దాస్ ఠాగూర్కి అపరాధం చేయకూడదు. అతని చరణాల దగ్గర ప్రణామం చేస్తూ అతని చరణాలు అతను తినేసి పారేసినటువంటి ఎంగిరి ముద్దను నేను మళ్ళీ నములుతున్నాను అంటారు అనమాట. ఈ విధంగా అతని blessings తో రాస్తాను అనమాట. అంతే తప్ప నేను వృందావన్ దాస్ ఠాగూర్ కన్నా ఇంకా బెటర్ బుక్ రాస్తా, అతను ఇది రాయలేదు సరిగా, ఇది సరిగా రాయలేదు, అది సరిగా లేదు, నేను ఇంకా బెటర్ రాస్తా అనుకుంటే అది కరెక్ట్ కాదనమాట. కాబట్టి ఎన్నోసార్లు వృందావన్ దాస్ ఠాగూర్ ప్రార్థన, అతని బ్లెస్సింగ్స్, అతని యొక్క క్షమాపణ, అపరాధం లేకుండా క్షమించమని కోరుతూ కృష్ణదాస్ కవిరాజ గోస్వాములు చెప్తారన్నమాట. కృష్ణదాస్ కవిరాజ గోస్వాములు చాలా మంది విషయం చెప్తారు, రాయమని రాయమని. వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళ కోసమే రాస్తారు యాక్చువల్గా. అయినప్పటికీ కూడా అపరాధం చేయకూడదు, మనం మనకన్నా ఉన్నతమైన వాళ్ళ పైన మనల్ని దాటేయడానికి ప్రయత్నం చేయకూడదు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా మాధవేంద్రపురి ఆ అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయి పూరి వచ్చేస్తారు అనమాట నెక్స్ట్ డే మార్నింగ్. ఎందుకంటే దానికి ఇంట్రెస్ట్ లేదనమాట, కీర్తి ప్రతిష్ట అవన్నీ ఇంట్రెస్ట్ లేదనమాట. కాబట్టి ప్రతిష్ట వాంఛ అనేది చాలా చాలా డేంజర్ అనమాట భక్తులకి. ఈ ప్రతిష్ట వల్లనే చాలా గొడవలు వస్తూ ఉంటాయి భక్తుల మధ్య, సాధకుల మధ్య అనమాట. వాళ్ళకి పేరు వస్తుంది, నాకు పేరు రావట్లేదు అనేటువంటి భావన అనేది వస్తుంది అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, డివోషన్, భక్తి అనేది చాలా గొప్పదనమాట. ఈ ప్రతిష్ట అవన్నీ అసలు ఏమి ఉండవు, ఇవంతా తాత్కాలికం. ఇవంతా ప్రతిష్ట, పేరు, పొగడ్తలు ఇవన్నీ చాలా చీప్ అనమాట భక్తి ముందు కంపేర్ చేసుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ మన ఈ బాడీ ఉన్నంతకాలం ఉంటాయన్నమాట. ఈ బాడీ అయిపోతే ఈ బాడీతో పాటు అందరూ మర్చిపోయి, బాడీ అనే కాదు అసలు, సి జీవితాంతం కూడా ఒక జీవితం మనం ఉన్నంతకాలం కూడా మన కీర్తిని అందరూ పొగుడుతారు, దాన్ని గుర్తుపెట్టుకుంటారని ఏమీ లేదనమాట. ఆ జస్ట్ ఆ క్షణాల్లో కొద్దిగా అలా అనిపిస్తుంది అనమాట, అంతే. ఏదో నాలో మాటలు ఎవరు అంటారు అంతే, ఓ నువ్వు ఇది చేసావు అది చేసావు అని చెప్పేసి. యాక్చువల్గా ఇదంతా భౌతికం, ఇదంతా భౌతికం. నిజమైనటువంటి ఆ నిజమైనటువంటి కీర్తి అదేంటంటే భక్తులు అవ్వడం, భగవంతుడి సేవ చేయడం, దాని ద్వారా కీర్తి వస్తుంది. అది దివ్యమైన కీర్తి అనమాట. అది సనాతనంగా శాశ్వతంగా ఉండిపోతుంది అనమాట ఆ కీర్తి. అఫ్ కోర్స్ భక్తుడు ఏ కీర్తిని ఆశించడు, కానీ నిజంగా కృష్ణ భక్తుడైతే, కృష్ణుని సేవ చేస్తే, కృష్ణుని శరణాగతం అయితే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గానే దివ్య కీర్తి వస్తుంది అనమాట. ట్రాన్సెండెంటల్ ఫేమ్ అంటారు. దివ్య కీర్తి అనమాట, భౌతికమైన కీర్తి కాదు. అది ఎలానో ఉంటుంది. ఇంతమంది ప్రభుపాద శిష్యులు, ప్రభుపాద డిసైపుల్స్ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ కీర్తి ఉందన్నమాట. కాబట్టి పరమ పూజ్య గోపాలకృష్ణ మహారాజ్, పరమ పూజ్య పత్తిచారు మహారాజ్, పరమ పూజ్య గౌరవంద మహారాజ్, ఆ ఈ విధంగా చాలా మంది మహానుభావులు వాళ్ళ కీర్తి ఇప్పటికీ ఉందన్నమాట. సో ఎందుకంటే వాళ్ళు భగవంతుడి పుట్టిగా శరణాగతం అయ్యారు కాబట్టి. సో కాబట్టి ఈ కీర్తి అనేది చాలా డేంజర్. కీర్తి వల్ల జనాలు కొట్టుకుంటుంటారు, గొడవ పడుతుంటారు, నాకు ఇది లేదు అది లేదు, నన్ను పిలవలేదు, నన్ను ఇది చేయలేదు, నన్ను అది చేయలేదు అని చెప్పేసి చాలా చీప్గా బిహేవ్ చేస్తుంటారు అనమాట. అంటే మన హృదయంలో చాలా ఎంప్టీనెస్ ఉంది, మన హృదయంలో చాలా భక్తి లేకపోవడం వల్ల భౌతికమైనవన్నిటి ద్వారా మన హృదయాన్ని నింపుకోవాలనుకుంటున్నాం అనమాట. భౌతికంగా కొద్దిగా కీర్తి, కొద్దిగా పేరు, కొద్ది ఇంద్రియ భోగము, కొద్దిగా ఇది అది అని చెప్పేసి కొద్ది పోస్ట్ పొజిషన్ వీటన్నిటితో సంతృప్తి చెందాలని చెప్పేసి జీవుడు అనుకుంటున్నాడు. కానీ ఇవేవి కూడా అస్సలు మనకి ఆనందాన్ని ఇవ్వవు. పోస్ట్ పొజిషన్ ఆనందాన్ని ఇవ్వవు, కీర్తి ప్రఖ్యాతి ఏమి ఆనందం ఇవ్వవు. ఎవరు జస్ట్ పొగుడుతారు, దాని తర్వాత మర్చిపోతారు అనమాట.
ఓకే, 2 నిమిషాలు అలా అంటారు, దాని తర్వాత వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారన్నమాట. కాబట్టి జీవుడు యాక్చువల్గా కోరుకుంటున్నది భగవంతుడి నుంచి ప్రేమ. ఆ ప్రేమ అనేది దొరకనప్పుడు జీవుడు రకరకాలుగా జనాల నుంచి ప్రేమ కోరుకుంటాడు అనమాట. ఆ ప్రేమే కీర్తి, కీర్తిని ప్రేమ అనుకుంటాడు అనమాట. ఇది పెద్ద మోహం, పెద్ద ఇల్యూషన్, పెద్ద మాయ అనమాట. కాబట్టి ఇది ఎప్పుడు సాటిస్ఫై చేయదు మనకి. ఓకే, ఎంత కీర్తి వస్తే ఇంకా అంత ఎక్కువ కీర్తి కావాలనిపిస్తుంది అనమాట. ఎంత ఎక్కువ కీర్తి వస్తే ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుంది అనమాట. అంత కీర్తిలో చిన్న అవమానం వస్తే వ్యక్తి కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు అన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ కీర్తి వాంఛ అనేది విడిచిపెట్టేయాలన్నమాట. మనం భగవంతుని యొక్క దాసులు. భగవంతుడి దాసులు కాదు, మనం యాక్చువల్గా గురువు యొక్క దాసులు. గురువు యొక్క దాసులు కూడా కాదు, గురువు యొక్క గురువు యొక్క దాసుల యొక్క దాసులు. ఓకే, కాబట్టి మన సుపీరియర్స్ ఎవరైతే వాళ్ళ దాసులు. ఇంకా మనం భక్తి బాగా చేస్తే మన ఈక్వల్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి దాసులు అవుతాం. ఇంకా భక్తిలో నువ్వు అడ్వాన్స్ అయితే నీ ఈక్వల్స్ కాదు కదా, నీ జూనియర్స్ నువ్వు దాసుడు అవుతావు అనమాట. ఓకే, ఇంకా ఎక్కువ భక్తి చేస్తే జూనియర్స్ యొక్క జూనియర్స్, ఇంకా కొత్త వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా దాసుడు అయ్యి నేను ఈ వ్యక్తి యొక్క దాసుడు నేను భావించుకుంటాను అనమాట. అలా మనం పైకి వెళ్ళిపోవడానికి చూడడం అనమాట. ఆధ్యాత్మికంగా ప్రగతి చెందుతుంటే మైండ్ సెట్ అంతా రివర్స్లో ఉంటుంది అనమాట. ఓకే, నేను గొప్పవాడిని అనుకోవడం అనమాట. నేను భక్తుల యొక్క దాసుని అనుకుంటాడు అనమాట. ఓ అందరు దాసులు అయిపోతే నాకు అసలు నా నా పేరేంటి, నా పొజిషన్ ఏంటి, నా ప్రెస్టేజ్ ఏంటి, నా యొక్క ఐడెంటిఫికేషన్ ఏంటి అని చెప్పేసి అలా అనిపించవచ్చు. కానీ నిజమైన ఐడెంటిఫికేషన్ ఏంటి? ఆ, సే ఆ, కృష్ణదాస్ ఏ విశ్వాస్ కొర్లేతార్ దుఃఖనాయ్. కృష్ణదాస్ ఏ విశ్వాస్. నువ్వు నిజమైన ఏంటి అదేనమాట, కృష్ణదాసులం మనం అనేటువంటి ఐడెంటిటీ. ఓకేనా? ఇదే నిజమైనటువంటి మన గుర్తింపు అనమాట. ఏ విశ్వాసం ఇది నమ్మితే కుర్లుత దుఃఖన, ఇంకా నీకు దుఃఖం అంటే ఏమి ఉండదు అనమాట. ఓకేనా? సో కృష్ణుని దాసుడు అంటే కృష్ణుని యొక్క దాసుల యొక్క దాసుడు, కృష్ణుని యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుడు అనమాట. సో ఈ విధంగా ప్రఖ్యాతి పేరు కోరుకోకుండా అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతారు అన్నమాట. కాబట్టి మనం ప్రతిష్ట అనేది కోరుకోకూడదు అనమాట. నిజంగా మనకి నిజమైన మన మేలు మనం కోరుకుంటే, నిజమైన మేలు కోరుకుంటే, లేదు నాకు అవన్నీ వద్దు, తాత్కాలికమైన సుఖాలు, ఆనందాలు, పేరు ప్రఖ్యాతులు, చప్పట్లు కావాలనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. అవన్నీ తాత్కాలికం అన్నమాట. అవే దొరికితే అసలు అసలు తగ్గుతుంది అనమాట. ఈ విధంగా మాధవేంద్రపురి అక్కడి నుంచి రమణ విడిచిపెట్టేసి జగన్నాథపురి వచ్చేస్తారు. జగన్నాథపురిని నీలాచల ధామం అని కూడా అంటారు అనమాట. అక్కడ జగన్నాథ్ దర్శించుకొని ఆ ఆనందంతో జగన్నాథ్ యొక్క దర్శనాన్ని, చక్కని పెద్దని పెద్ద కళ్ళు, పెద్ద చిరునవ్వు కలిగిన జగన్నాథ స్వామిని చూసి చూసి దర్శించుకొని ఆనందపడతారనమాట. ఈ విధంగా మాధవేంద్రపురి కృష్ణ ప్రేమలో, కృష్ణ ప్రేమ తన్మయత్నంలో అక్కడ కొన్నిసార్లు నిలబడుతూ, కొన్నిసార్లు మూర్ఛపడిపోతూ, మళ్ళీ కొన్నిసార్లు చూస్తూ, కొన్నిసార్లు మూర్ఛపడిపోతూ జగన్నాథ్ దర్శించుకుంటారు అనమాట. కొన్నిసార్లు నవ్వుతుంటారు, కొన్నిసార్లు డాన్స్ చేస్తుంటారు, కొన్నిసార్లు పాడుతూ ఉంటారు. ఈ విధంగా ఇంకా తన్మయత్వాన్ని తను కంట్రోల్ చేసుకోలేకపోతారు అనమాట జగన్నాథ్ చూశారు. సో ఎందుకు నవ్వుతున్నారు అంటే ఇది ప్రేమ లక్షణం అన్నమాట. ఓకేనా? ఎందుకు ఏడుస్తున్నారు? కొన్నిసార్లు నవ్వుతారు, కొన్నిసార్లు ఏడుస్తారు, కొన్నిసార్లు పాడుతారు, కొన్నిసార్లు డ్యాన్స్ చేస్తారు, కొన్నిసార్లు. సో ఇవి తన్మయత్వ లక్షణాలు అనమాట. సో మనకు అర్థం కాదు ఎందుకనేది. వీటిని అష్టసాత్విక వికారాలు అంటారు అనమాట. శుద్ధ భక్తుల్లో ఇవి ప్రకటమవుతాయి అనమాట. ఈ విధంగా అష్టసాత్విక వికారాలని ప్రదర్శిస్తారు. సో మాధవేంద్రపురి దాని తర్వాత జ జగన్నాథ్పురి వస్తారన్నమాట. మాధవేంద్రపురి, జగన్నాథ్పురి వస్తారు. ఓకే, సో ఈ విధంగా అక్కడ ఉండేటువంటి జగన్నాథుడు, జగన్నాథపురిలో ఉండే వాళ్ళందరూ అనుకుంటారన్నమాట, ఓ మాధవేంద్రపురి చాలా గొప్ప భక్తుడు అని చెప్పేసి ఆ అతన్ని గౌరవించడానికి అందరూ వస్తారన్నమాట. ఎందుకంటే మాధవేంద్రపురి పురి రాకముందే అతని పేరు పూరిలో చేరుకుంటుంది. అంటే పేరు ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అతని యొక్క ఖ్యాతి పూరి అంతా స్ప్రెడ్ అయిపోతున్నాడు. మాధవేంద్రపురి భక్తుడి కోసం గోపీనాథ్ ఖీర్ దొంగతనం చేశారంట. ఎవరా మాధవేంద్రపురి, ఎవరా మాధవేంద్రపురి, చూద్దాం చూద్దాం అని చెప్పి జనాలు అందరు అన్ని చుట్టుపక్కల నుంచి వస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా ఈ విధంగా కొంతమందికి ఇష్టం లేకపోయినా ప్రఖ్యాతి పేరు అనేది అలా వచ్చేస్తుందంట. ఎందుకంటే అది అతని యొక్క భగవంతుడు ఇవ్వాలనుకుంటున్నాడు పేరు. అందుకని చెప్పేసి ఆయన ఇంకెవడ ఆపలేడు అనమాట. సో దివ్యమైనటువంటి ప్రఖ్యాతి అనమాట ఇది. ఓకే, సో ఈ విధంగా ప్రతిష్ట అంటే ఇష్టం లేనట్టు మాధవేంద్రపురి రమణ నుంచి పారిపోయిన
ఆ, డబ్బుల నుంచి పారిపోయినా అది ప్రఖ్యాతి మాత్రం ప్రతిష్ట అనేది మాత్రం అతని వెనకాల వస్తూనే ఉందన్నమాట. ఈ విధంగా మాదేంద్రపురి అనుకుంటానమాట, అయ్యో జగన్నాథ్ పూరి కూడా వదిలి వెళ్ళిపోతా అని చెప్పేసి అనుకుంటాం. అయ్యో జగన్నాథ్ పూరి వెళ్ళిపోతే చంద్రం ఎలా వస్తుంది, అంత దూరం నుంచి వచ్చింది చందనం కోసం కదా అని చెప్పేసి అనుకుంటారు అనమాట. కాబట్టి చందనం ఇక్కడ కలెక్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. దాని తర్వాత జగన్నాథ్ సేవకులందరినీ పిలిపించి ఆ, మా మాదేంద్రపురి చెప్తారనమాట. ఓకే, గోపాల్ స్టోరీ అంతా చెప్తారన్నమాట. ఏ విధంగా గోపాలుడు మా స్వప్నంలో కనిపించి ఈ విధంగా ప్రతిష్ఠ చేయమన్నారు, గోపాలను ప్రతిష్ఠ చేసిన బృందావనంలో. దాని తర్వాత మళ్ళీ స్వప్నంలో కనిపించి చందనము కర్పూరం తీసుకొని పచ్చ కర్పూరం తీసుకొని రమ్మని చెప్తారు అని చెప్పేసి అంటారు. ఈ విధంగా చెప్పిన తర్వాత జగన్నాథ్ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ గోపాల్ డిటీ కోసం, గోపాలుడు కోసం ఆ చందనం అరేంజ్ చేస్తారనమాట. ఓకే, వాళ్ళందరూ చాలా కష్టపడి చందనాన్ని కలెక్ట్ చేస్తారన్నమాట. అక్కడ సేకరించాక వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర కూడా వెళ్తారన్నమాట. గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చందనము కర్పూరం అడుగుతారు అనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో చందనము కర్పూరము గవర్నమెంట్ ఆధీనంలోనే ఉండేదంట. ఓకే, కాబట్టి వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ప్లస్ వాళ్ళు ఆమోద పత్రాలు కూడా తీసుకుంటారు అనమాట. ఆ రోజుల్లో చందనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మోసుకెళ్ళాలంటే వాళ్ళు చాలా ట్యాక్స్ కలెక్టర్స్ ఉండేవాళ్ళు, దొంగలు ఉండేవాళ్ళు, ఇలా చాలామంది ఆ, ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి అది ఆ, అన్ని అన్ని ట్యాక్స్ టోల్ గేట్స్ నుంచి ట్యాక్స్ వెళ్ళిపోవాలి ఫ్రీగా అంటే గవర్నమెంట్ ఆఫీసర్ సిగ్నేచర్స్ అన్నీ కావాలి. ఈ విధంగా సంతకాలు చేయించుకొని వాళ్ళు ఒక బ్రాహ్మణ్ణి ఒక ఈ చందనం ఆల్మోస్ట్ 80 పౌండ్స్ అనమాట, 80 పౌండ్ల చందనాన్ని మోసుకొని మూయడానికి ఒక సర్వెంట్ని కూడా ఇస్తారన్నమాట. ఈ విధంగా మాధవేంద్రపురి గవర్నమెంట్ ఆఫీషియల్స్ నుంచి పేపర్స్ అన్ని తీసుకొని ఆ మాధవేంద్రపురి బృందావనానికి బయలుదేరతారన్నమాట. ఎంత బరువైనటువంటి చందనం అండి, 80 పౌండ్ల చందనం. ఎంత దూరం పోయాలి ఇక్కడి నుంచి, ఏదో రైల్వే స్టేషన్ వరకు కాదనమాట, మొత్తం బృందావనం వరకు కొన్ని వేల కిలోమీటర్లు మోసుకొని అది వెళ్ళాలన్నమాట. కాబట్టి ఈ విధంగా నడుచుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చే త్రోవలో రేమన వస్తుంది అనమాట. గోపీనాథ్ మందిరానికి వస్తారు. మాధవేంద్ర గురు గోపీనాథ్ టెంపుల్ వచ్చిన తర్వాత గోపీనాథ్ ప్రణామం చేస్తారు. ఈ విధంగా మళ్ళీ అక్కడ కీర్తన చేసి నిత్యం చేస్తారు అనమాట. సో ఎప్పుడైతే మాధవేంద్రపురి వచ్చారని చెప్పేసి గోపీనాథ్ పూజారి తెలుస్తుందో, గోపీనాథ్ పూజారి అతని ప్రణామాలు చేసి మళ్ళీ స్వీట్ రైస్ తీసుకొని వచ్చి ఇస్తారనమాట. మాధవేంద్రపురి దాన్ని తీసుకుంటారు. ఈ విధంగా మాధవేంద్రపురి టెంపుల్లో ఆ రోజు రెస్ట్ తీసుకుంటారు అనమాట. ఓకే, సో తెల్లవారుజామున సుమారు ఆ సమయంలో మళ్ళీ స్వప్నం వస్తుంది. సో మాధవేంద్రపురి స్వప్నంలో గోపాల్ వస్తాడనమాట. గోపాల్ వచ్చి చెప్తానమాట, హే మాధవేంద్రపురి, నాకు ఆల్రెడీ చందనం ఆ, కర్పూరం రెండు నాకు వచ్చేసాయి. కాబట్టి నువ్వు తెచ్చిన చందనం అంతా కూడా ఇక్కడే బాగా గ్రైండ్ చేసి, ఓకే, దాన్ని బాగా ఆ, గీకి ఏం చేయాలి, మొత్తం చందనాన్నంతా కూడా బాగా ఆ, తీసి గోపీనాథ్కి అప్లై చేయాలి. గోపీనాథ్కి దాన్ని అప్లై చేయండి అని చెప్పేసి అంటారు అనమాట. మొత్తం అది అయిపోయినంత వరకు గోపీనాథ్కి అప్లై చేయండి అంటారనమాట. ఎందుకంటే నాకు గోపీనాథ్కి తేడా ఏమీ లేదు, మేము సేమ్, ఓకే, సేమ్ పర్సన్, సేమ్ వ్యక్తిని కాబట్టి ఇక్కడ అప్లై చేయండి అని చెప్పేసి అంటారనమాట. కాబట్టి గోపీనాథ్కి అప్లై చేస్తే అది నాకు అప్లై చేసినట్టే. కాబట్టి నేను చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఇందులో ఏమీ సందేహం వద్దు. ఓకే, నన్ను నమ్మి ఆ, నేను చెప్పినట్టు చేయని చెప్పేసి అంటారనమాట. ఈ విధంగా చెప్పేసి గోపాల్ స్వప్నంలో నుంచి ఆ డిసప్పేర్ అయిపోతారు అనమాట, అదృశ్యం అయిపోతారు. దాని తర్వాత మాధవేంద్రపురి లేస్తారు. దాని తర్వాత గోపీనాథ్ సేవకులందరినీ పిలిపిస్తారన్నమాట. పిలిపించి మాధవేంద్రపురితో ఆ సో వాళ్ళందరూ మాధవేంద్రపురి దగ్గరికి వచ్చి చెప్తారనమాట. ఓకే, మాధవేంద్రపురి దగ్గరికి వాళ్ళు వస్తే మాధవేంద్రపురి వాళ్ళతో చెప్తారనమాట, ఈ చంద్రం అంతా తెచ్చాం కదా, దీనంతా కూడా గోపీనాథ్కి ఈ చంద్రం కర్పూరం రెండు గోపీనాథ్కి అప్లై చేయాలని చెప్పేసి అంటారనమాట. సో ఇది బృందావనం గోపాల కోసం తీసుకెళ్తున్నాను, కానీ ఇది ఇక్కడే అప్లై చేయాలి అని చెప్పేసి చెప్తారనమాట. ఓకే, గోపీనాథ్కి అప్లై చేస్తే గోపాల్కి అది అప్లై చేసినట్లే. గోపీనాథ్ బాడీ కూల్ అయితే ఉమ్, గోపాల్ శరీరం కూల్ అయినట్లే. కాబట్టి
అని చెప్పేసి అంటారు అనమాట. ఈ విధంగా గోపీనాథ్ సేవకులందరూ కూడా చాలా ఆనందపడతారు అనమాట. అబ్బో ఇంత చందనం మన గోపీనాథ్కి వచ్చిందని చెప్పి చాలా ఆనందపడతారు అనమాట. సపోజ్ ఎవరో మన ఊర్లో నుంచి చక్కగా టెంపుల్ కట్టడానికి సిమెంట్ బస్తాలు ఇసుక అన్ని తీసుకెళ్తున్నారు అనుకోండి. ఓకే, అక్కడికి అవసరం లేదు ఇక్కడ ఇచ్చేయండి అని చెప్పేసి అన్ని టెంపుల్ కట్టడానికి కావాల్సిన సామాగ్రి అన్ని మనం తెచ్చి పెట్టేశారు అనుకోండి. భక్తులందరూ ఏమవుతారు, ఇక్కడ చాలా ఆనందపడతారు. మనకి ఏం అవసరం లేకుండా అన్ని ఆటోమేటిక్గా మనకి భగవంతుడి సప్లై చేసి చెప్పేసి. సో వీళ్ళందరూ ఆనందపడతారు, ఇంత కాస్ట్లీ చందనం, అబ్బో ఇన్ని కేజీలు చందనం మనకి వచ్చింది అని చెప్పేసి ఆనందపడతారు అనమాట. ఈ విధంగా మా దగ్గర చెప్తారన్నమాట. ఇక్కడ ఇద్దరు అసిస్టెంట్స్ ఉన్నారు, మరో ఇద్దరు అసిస్టెంట్ హైర్ చేయండి, వాళ్ళు కూడా నేను పేమెంట్ చేస్తాను అని చెప్పేసి అంటారనమాట. ఈ విధంగా వాళ్ళకి శాలరీ ఇద్దామని చెప్పేసి అంటారు. ఈ విధంగా ప్రతిరోజు చందనాన్ని ఈకి వాళ్ళు రాయి మీద దాన్ని గీకి చందనం పేస్ట్ తీసి భగవంతుడికి అప్లై చేస్తారనమాట. చందనం అనేది చాలా కూల్గా ఉంటుందండి, చాలా కూల్గా అనమాట. కొద్ది చందనం మనం రాసుకున్న మొత్తం బాడీ హీట్ అంతా లాగేస్తుంది అనమాట. ఓకేనా. కాబట్టి ఇస్కాన్ టెంపుల్స్లో మనం చూస్తాం అనమాట. సో ప్రభుపాద చందనం అప్లై చేస్తారు, ప్రభుపాద కూడా చందనం రాసుకునే వాళ్ళు అనమాట. ప్రభుపాద డీటీకి చందనం అప్లై చేస్తారు, మిగిలింది వచ్చిన భక్తులకి చందనం అనేది కొద్దిగా ఇలా అంటిస్తారు అనమాట. కొద్ది చందనం రాసిన చాలా కూల్గా ఉంటుంది అనమాట. కాబట్టి చందనం అనేది భగవంతుడికి అప్లై, గోపీనాథ్కి అప్లై చేస్తారనమాట. ఈ విధంగా మొత్తం స్టాక్ అంతా, చందన స్టాక్ అంతా అయిపోయినంత వరకు అక్కడ మాధవేంద్రపురి ఉంటారు, అది అప్లై చేస్తారు. సో ఈ విధంగా మాధవేంద్రపురి సమ్మర్ అంటే వేసవికాలం అయిపోయిన తర్వాత మళ్ళీ జగన్నాథ్పురి వస్తారు. అక్కడ చతుర్మాసంలో అంటే ఆల్మోస్ట్ జూలై నుంచి మళ్ళీ అక్టోబర్ వరకు అక్కడ ఉంటారనమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు మాధవేంద్రపురి యొక్క స్టోరీ ఏదైతే ఉందో అది చాలా ఆనందంగా ఈ యొక్క మాధవేంద్రపురితో గోపాలుడు గోపీనాథుడు ప్రతిస్పందించినటువంటి విధానం గురించి చెప్తారనమాట. ఓకే, ఈ విధంగా చెప్తూ చాలా ఆనందపడతారన్నమాట, అతనే ఆస్వాదిస్తారన్నమాట ఈ స్టోరీని. చైతన్య మహాప్రభు అడుగుతారు నిత్యానంద ప్రభుని. ఓకే, సో నిత్యానంద ప్రభు చెప్పు, మాధవేంద్రపురి కన్నా ఈ ప్రపంచంలో ఇంకెప్పుడైనా అదృష్టవంతుడు ఉన్నాడా? మాధవేంద్రపురి అంత అదృష్టవంతుడు ఎవడైనా ఉన్నాడా చెప్పంటారు. సో చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట, మాధవేంద్రపురి ఎంత అదృష్టవంతుడు అంటే కృష్ణుడే స్వయంగా అతని ముందు మిల్క్ ఇవ్వాలనేటువంటి ఒక ముసుగులో స్వయంగా కృష్ణుడే వచ్చాడనమాట. 3 సార్లు కృష్ణుడు మాధవేంద్రపురి స్వప్నంలో వచ్చాడనమాట. ఒకసారి చందనం తీసుకురమ్మని చెప్పేసి ఒక్కసారి వచ్చాడు. దాని తర్వాత గోపీనాథ్ అదే ఖీర్ దొంగతనం చేసినప్పుడు ఒకసారి వచ్చాడు. దాని తర్వాత మళ్ళీ చంద్ర నాకు అప్లై చేయమని చెప్పేసి గోపాల్ మళ్ళీ ఇంకోసారి వస్తారనమాట. ఈ విధంగా 3 సార్లు మాధవేంద్రపురి స్వప్నంలో కనిపిస్తాడనమాట భగవంతుడు. ఓకేనా. సో ఈ విధంగా చెప్తాను, ఎంత అదృష్టవంతుడు మాధవేంద్రపురి అని చెప్పేసి అంటారనమాట. ఈ విధంగా మాధవేంద్రపురి యొక్క మా పరస్పర సంబంధ బాంధవ్యాలు, భగవంతుడితో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు చూసి కృష్ణుడే స్వయంగా గోపాల్ విగ్రహంగా ప్రకటమై మాధవేంద్రపురి సేవని తీసుకుని ప్రపంచానందరినీ మాధవేంద్రపురి ద్వారా ఉద్ధరిస్తున్నాడు అనమాట కృష్ణుడు. ఓకే, ఈ విధంగా మాధవేంద్రపురి కోసం గోపీనాథ్ ఖీర్ పాట కూడా దొంగతనం చేశాడు. ఈ విధంగా గోపీనాథ్కి క్షీర్ చోర్ గోపీనాథ్ అనమాట. ఖీర్ అంటారు లేదా క్షీర్ అంటారు అనమాట. క్షీరం అంటే పాలు అనమాట, పాలతో చేసింది కాబట్టి క్షీర్ చోర్ గోపీనాథ్ అని చెప్పేసి ఓ పేరే వచ్చింది అనమాట భగవంతుడికి. ఈ విధంగా మాధవేంద్రపురి మొత్తం శరీరం అంతా శాండల్వుడ్ చందనాన్ని అప్లై చేస్తారు. ఈ విధంగా భగవంతుడికి సేవ చేస్తారనమాట. ఓకే, సో ఆ రోజుల్లో ముస్లిమ్స్ పరిపాలన చేసేవారు భారతదేశాన్ని చాలా వరకు. కాబట్టి ఆ రోజుల్లో చందనం తీసుకొని వెళ్ళాలంటే చాలా చాలా కష్టం. చందనం, కర్పూరం చాలా కాస్ట్లీ ఐటమ్స్ అనమాట ఇవి. కాబట్టి భగవంతుడు అర్థం చేసుకున్నాడు అనమాట. ఈ యొక్క చందనం తీసుకుంటూ ఖాళీగా వెళ్ళిపోతే ప్రాబ్లం లేదంతా, కానీ చందనం మోసుకుంటూ వెళ్తే ముస్లిం రాజులు అందరూ ఉంటారు, వాళ్ళందరూ కూడా చాలా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు.
చాలా కష్టం తీసుకెళ్ళాలని చెప్పేసి గోపాల్ అర్థం చేసుకొని మాధవేంద్రపురికి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని చెప్పేసి గోపీనాథ్కి చందన రాయమని చెప్పేసి అంటారు. ఈ విధంగా మాధవేంద్రపురి ఆ, కష్టపడిన కష్టం ప్రతిఫలిస్తుంది అనమాట. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు చెప్తున్నమాట, మాధవేంద్రపురి యొక్క భక్తి ప్రేమ ఎంత గొప్పదో నువ్వే చెప్పు నిత్యానంతుడు అని చెప్పేసి అంటున్నమాట. ఇలాంటివి ఎప్పుడు కని విని ఎరుగనివి అని చెప్పేసి అంటున్నమాట. ఓకే, కాబట్టి ఎవరైనా వింటే ఆశ్చర్యపోవాలి. మాధవేంద్రపురి యొక్క భక్తి, ఆ, భక్తి సేవ భక్తి భావము సేవాభావం చూస్తే చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట. ఈ విధంగా మాధవేంద్రపురి ఎప్పుడు ఒంటరిగా ఉండేవాళ్ళంట. ఎందుకంటే ఆ పూర్తిగా వైరాగి, మొత్తం ప్రపంచాన్ని మొత్తాన్ని త్యజించిన వ్యక్తి ఎప్పుడూ సైలెంట్ గానే ఉండేవారంట. తన భౌతికమైన వాటి పట్ల ఎలాంటి ఆసక్తి లేదు. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా భయపడేవారంట. దేనికి భయపడేవారు? భౌతికమైన విషయాలు చర్చించడానికి భయపడేవాళ్ళం. అందుకని ఎవరితో కలిసేవాళ్ళు కాదనమాట. ఎవరితో కలిసినా భక్తులు కాని వాళ్ళు ఏం మాట్లాడతారు? భౌతికమైన విషయాలు మాట్లాడతారనమాట. ఆ బిజినెస్ ఎలా ఉంది? ఈ బిజినెస్ ఎలా ఉంది? ఆ మార్కెట్ ఎలా ఉంది? ఈ మార్కెట్ ఎలా ఉంది? ఆ ఈ ఈ ఇంద్రియ వస్తువుల గురించి, విషయ వస్తువుల గురించి, ఆ భౌతిక సుఖాల గురించి బయట వాళ్ళు డిస్కస్ చేస్తారు. కాబట్టి మాధవేంద్రుడికి వాళ్ళతో సాంగత్యం చేయడం అస్సలు ఆసక్తి లేదనమాట. ఎందుకంటే అలాంటి విషయాలు చర్చిస్తే ఏమవుతుంది? మనం కూడా భౌతికం అయిపోతాం. కాబట్టి భక్తిలో సీరియస్ కాని వాళ్ళు, భక్తిలో ఇంట్రెస్ట్ లేని వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేసాం అనుకోండి, మన భక్తి కూడా డైల్యూట్ అయిపోతుంది అనమాట. కాబట్టి అది మనం ఆలోచించాలి. భక్తిలో సీరియస్ లేని వాళ్ళు, భక్తిపై ఇంట్రెస్ట్ లేని వాళ్ళ సంగతి మనం తీసుకోకూడదు అనమాట. కాబట్టి వాళ్ళ సంగతిని తీసుకుంటే భక్తుల రూపంలో ఉండొచ్చు, కానీ వాళ్ళ భక్తిలో సీరియస్ ఉందా లేదని మనకు అర్థం అవుతుంది. వాళ్ళ సంగతి మనం తీసుకొని వాళ్ళతో ఎక్కువ రిలేషన్స్ పెట్టుకున్నా మనం కొన్నిసార్లు రుణపడిపోవాల్సి వస్తుంది. వాళ్ళతో ఇచ్చిపుచ్చుకోవడాలు ఏం చేసినా కొన్నిసార్లు మనం వాళ్ళని పిలిస్తే వాళ్ళు మనం పిలిచినప్పుడు వాళ్ళు మనల్ని పిలిచినట్టు వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. ఈ విధంగా అక్కడంతా భౌతికమైన అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ అవుతుంది. అంతా ఇబ్బంది పడి మన భక్తిని మనం పాడు చేసుకుంటాం. కాబట్టి సీరియస్ భక్తులు ఎప్పుడు కూడా సీరియస్ భక్తులతోనే అసోసియేట్ అవ్వాలన్నమాట. కాబట్టి జస్యరంగ్ వైశ్యసంగ్ అంటారు అనమాట. జస్యసంగ్ వైశ్యరంగ్ అంటారు అనమాట. సో ఈ విధమైన సంగతిని తీసుకుంటే నువ్వు కూడా అలానే మారిపోతావు. కాబట్టి మాధవేంద్రపురి చాలా ఆకలితో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా భిక్షం ఎత్తలేదంట మాధవేంద్రపురి. ఓకే, సో ఈ విధంగా కానీ ఇప్పుడు సేవ మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. నేను చాలా రోజులు నేను తినలేదండి, ఆకలిగా ఉందండి, సేవ ఏం చేస్తానండి అని చెప్పేసి అనలేదన్నమాట. సేవకు అస్సలు అన్కాంప్రమైజింగ్ అనమాట. ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా సేవ ఉత్సాహంగా చేసేవాళ్ళు, ఆకలితో ఉంటారు. నేను కూడా అలానే ఉంటాను, ఎప్పుడు ఒకసారి తింటాను, రోజుకి ఒక పూట తింటాను. ఓకేనా? లేదండి అప్పుడప్పుడు తింటా అంటే మనం 4 రోజులు చేస్తాం, 10 రోజులు చేస్తాం, నెల రోజులు చేస్తాం, తర్వాత మనం కొలాప్స్ అయిపోతాం అనమాట. అసలు చేసే కొద్ది భక్తి కూడా చేయలేము అనమాట. ఆస్పదాహారాలు కూడా చేయలేక వదిలేస్తాం అనమాట. కాబట్టి గ్రేట్ సోల్స్ని మనం ఇమిటేట్ చేయకూడదు, గొప్ప వాళ్ళని మనం ఇమిటేట్ చేయకూడదు. జస్ట్ ఏం చేయాలి? వాళ్ళు అడుగుజాడలు ఫాలో అవ్వాలి. వాళ్ళు ఇలా నడిచారు కానీ వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను సదా అక్కడ వెళ్ళిపోతుంటే కుదరదు అనమాట. వాళ్ళు ఏ మార్గంలో మొదలు పెట్టారో మనం కూడా అక్కడి నుంచి అంత మార్గం అంతా నడుచుకుంటూ అదంతా కవర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే మనం మన లెవెల్ ఏది మనం అర్థం చేసుకొని మనం వర్క్ చేయాలి తప్ప మన అంతటి మనం ఇండిపెండెంట్గా స్వతంత్రంగా డెసిషన్ తీసుకొని నచ్చినట్టు చేస్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయన్నమాట. ఓకే, కాబట్టి మాధవేంద్రపురి ఎలాంటి పర్సనల్ కంఫర్ట్స్, వ్యక్తిగతమైనటువంటి సుఖాలు ఏమీ కోరుకోకుండా ఆ, ఇంత చందనం, ఆ, 82 పౌండ్ల చందనం, ఒక 8 ఔన్సుల ఆ, 8 ఔన్సులు అన్నమాట క్యాంఫర్, అదే చందన కర్పూరం, ఈ రెండు గోపాల కోసం మోసుకొని వెళ్తానమాట. సో మాధవేంద్రపురి ఆ, మాధవేంద్రపురి భయపడలేదు అనమాట. అయ్యో ఇంత దూరం ఎలా తీసుకెళ్తాం, ఇంత బరువు ఎలా తీసుకెళ్తాం అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు అనమాట. ముస్లిం గవర్నమెంట్స్ ఉంటాయి, అంటే ముస్లిం రాజులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, చాలా త్రోవలో చాలా మంది వాచ్మెన్ ఉంటారు, చాలా రకరకాల ఆ, వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఎలా వెళ్ళాలనే టెన్షన్ అనేది మాధవేంద్రపురికి లేదనమాట.
ఓకే. ఆ, అతని దగ్గర ఏమీ డబ్బులు లేకపోయినా అతను టోల్ ట్యాక్సెస్ గురించి అస్సలు భయపడలేదంట. ఓకే. భయం లేకుండా వెళ్ళారనమాట. అతనిలో ఓన్లీ ఆనందం ఏంటంటే నేను భగవంతుడి సేవ చేస్తున్నాను, నేను ఇది మోస్తున్నాను. మొయ్యడం కూడా సర్వీస్ అనమాట. అప్లై చేస్తేనే సర్వీస్ కాదనమాట, మొయ్యడం కూడా సేవని, అది కరెక్ట్ చేయడం కూడా సేవని, దానికోసం వెళ్ళడం కూడా సేవని, అన్నీ సేవ అవుతాయి అనమాట. ఓకేనా. కాబట్టి కూరగాయలు ఆ, అది కట్ చేసేవాడు ఇస్తూ మనం వండితేనే సేవ కాదనమాట, అది కట్ చేసేవాడు సేవే, అది మా బజార్కి వెళ్ళి కొన్నవాడు సేవే, ఆ కొనడానికి డబ్బులు స్పాన్సర్ చేసినవాడు సేవే, ఆ డబ్బులు తీసుకురావడానికి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి తెస్తాడే, అది కూడా సేవే అవుతుంది అనమాట. ఎందుకంటే అక్కడి నుంచి సేవ స్టార్ట్ అవుతుంది. సేవ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అక్కడి నుంచి. ఓకే. ఆ వ్యక్తి బయటికి వెళ్ళి కష్టపడి డబ్బు తెచ్చి ఇస్తున్నాడు, దాంతో ఇంకోటి వెళ్ళి కూరగాయలు కొంటున్నాడు, దాన్ని ఇంకోటి తీసుకొస్తున్నాడు, దాన్ని ఇంకొకటి కట్ చేస్తున్నాడు, దాన్ని ఇంకొకటి వండుతున్నాడు, దాన్ని ఇంకొకడు భగవంతుడికి నివేదన పెడుతున్నాడు అనమాట. ఓకే. నివేదన పెట్టాక అది మళ్ళీ వస్తుంది మహాప్రసాదంగా, దాన్ని ఇంకొకటి తింటున్నాడు అనమాట. ఓకే. సో అల్టిమేట్ బెనిఫిషియరీ వాడవచ్చు, కానీ ఓకేనా, వాడు కూడా సేవ చేస్తున్నాడు అనమాట. అంటే బయట కష్టపడేవాడి నుంచి కష్టపడి ఆ ఆ ప్రతిఫలం ఏదైతే ఉందో దాన్ని భగవంతుడి కోసం దానం ఇచ్చేవాడి నుంచి దాన్ని తినేవాడి వరకు అందరూ కూడా భగవంతుడి సేవ చేస్తున్నారు అనమాట. ఓకే. ఓ తినే సేవ అయితే బాగుందండి, మేము తింటామండి. కష్టపడి డబ్బులు ఇవ్వడం అంటే, దానం ఇవ్వడం అంటే మా వల్ల కాదు, కానీ తినే సేవ ఏం చేస్తా అంటే ఓకే, తినే సేవ కూడా చేయొచ్చు. ఓకేనా. కానీ తినేటప్పుడు అన్ని వేళ రుచికరంగా ఉండకపోవచ్చు. రుచికరంగా లేకపోయినా మనం ప్రసాదం అనే భావంతో తినాలి. పన్నీర్ పెట్టినా ప్రసాదం అనేది తినాలి, లేదా పాలకూర పెట్టినా ప్రసాదం అనేది తినాలి, లేదంటే కిచిడి పెట్టినా ప్రసాదం అనే భావంతో తినాలన్నమాట. సో మనలో ప్రసాదం అనే భావం ఉండాలి తప్ప టేస్టీగా ఉందా లేదా అనేది చూడకుండా తినాలన్నమాట. కానీ అలా తింటూ తింటూ ఉంటే మనలో నిజమైనటువంటి భావన, సేవా భావన అనేది వస్తుంది అనమాట. అప్పుడు భగవంతుడి కోసం ఏమైనా త్యాగం చేయడానికి సిద్ధపడతాం అనమాట. ఓకే. సో ఈ విధంగా ఆ, కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ ఉన్నవాడు దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధపడతానమాట. ఎలాంటి ఇన్కన్వీనియన్స్ ఉన్నా, ఎలాంటి అడ్డంకి ఉన్నా, ఎలాంటి డిస్కంఫర్ట్ ఉన్నా వ్యక్తి తగ్గడనమాట. కాబట్టి మాధవేంద్రపురి ఆ, గోపాలుడు చూపించాలనుకుంటున్నాడు అన్నమాట ప్రపంచానికి. అరే చూడండి, నా భక్తుడు మాధవేంద్రపురికి ఎంత భక్తి ఉందో నా పట్ల. నీలాచల ధామానికి, పూరి ధామానికి వెళ్ళి అక్కడి నుంచి అంత బరువు మోసుకొని నా కోసం వస్తున్నాడు అని, అంత భక్తి, అంత శ్రద్ధ, అంత ప్రేమ నేనంటే అని ప్రపంచానికి గోపాలుడు చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి చాలా ట్రబుల్, చాలా కష్టంతో, చాలా ఇబ్బందితో మాధవేంద్రపురి రమణ నుంచి రమణకి తీసుకొని వస్తారన్నమాట. ఇంత చందనం అంతా కూడా అనమాట. ఈ విధంగా చాలా ఆనందపడతారు. సో అతను ఆ బాధలో వచ్చిన ఈ ప్రయత్నంలో వచ్చిన కష్టాలన్నిటి కూడా మర్చిపోతారు అనమాట. కాబట్టి మాధవేంద్రపురి యొక్క తీవ్రమైన భక్తిని, ప్రేమని పరీక్షించడం కోసం గోపాలుడు చిన్నాన్ని నీలాచలం నుంచి తీసుకుని రమ్మంటారు. ఈ విధంగా మాధవేంద్రపురి పరీక్షలో పాస్ అవుతారనమాట. ఓకే. సో ఈ విధంగా భగవంతుడు అతనిపై చాలా కరుణ చూపిస్తారనమాట. ఓకే. సో ఈ విధంగా భక్తుడు కృష్ణునికి ఉన్నటువంటి సంబంధం అనేది దివ్యమైనది. కాబట్టి ఇది సాధారణమైన మనిషికి ఈ భగవంతుడి భక్తికి ఉన్న సంబంధం ఏంటో వాడికి అర్థం కాదనమాట, అర్థం చేసుకోలేరు కూడా అనమాట. ఓకే. ఎవరికి కెపాసిటీ కూడా లేదంటున్నారు అనమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు మాధవేంద్రపురికి చాలా ఇష్టమైనటువంటి ఒక శ్లోకం చెప్తానమాట. ఈ శ్లోకం అనేది చంద్రుడు లాంటిది. ఈ చంద్రుడు ఏ విధంగా అయితే మొత్తం ప్రపంచమంతా కాంతిని, చల్లదనాన్ని వెదజల్లుతాడో, ఈ శ్లోకం కూడా అలాగే అందరికీ చాలా ఆనందాన్ని ఇస్తుందంట. ఓకే. సో కాబట్టి ఏ విధంగా అయితే కౌస్తుమని అన్ని మనుల్లోకెల్లా చాలా ఉన్నతమైందో, అదేవిధంగా మాధవేంద్రపురి యొక్క ఈ శ్లోకం ఏదైతే ఉందో ఇది అన్ని రకాల కవితల్లోకెల్లా బెస్ట్ కవిత అనమాట. బెస్ట్ పోయం అనమాట, బెస్ట్ శ్లోకం అనమాట. కాబట్టి ఇది యాక్చువల్గా రాధారాణినే ఈ శ్లోకం ఆ, భగవంతుడి కోసం కంపోజ్ చేశారనమాట. ఓకే. సో దాని తర్వాత మాధవేంద్రపురి మాటల్లో అది మళ్ళీ ప్రకటమైందనమాట.
కాబట్టి చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు మాత్రమే దీన్ని ఈ శ్లోకం ఏదైతే ఉందో దాన్ని ఆస్వాదన చేయగలిగారు అనమాట. ఇంకెవరు దీన్ని అర్థం చేసుకొని అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ ఎవరికి లేదంటున్నమాట. నాలుగో వ్యక్తికి రాధారాణి, చైతన్య మహాప్రభు, మాధవేంద్రపురి, ఓన్లీ ముగ్గురికి అనమాట. ఓకేనా, ఇలా ముగ్గురే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు అనమాట. కాబట్టి మాధవేంద్రపురి ఆ ఈ శ్లోకం తన దేహాంతంలో చివరిలో శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఈ శ్లోకాన్ని మళ్ళీ 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 ఉచ్చరిస్తారన్నమాట. ఓకే, ఆ శ్లోకం ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారో ఓకే, అయితే మీరు అందరూ చెప్పండి నాతో. అయి దీన దయార్ద్రనాథ హే, చెప్పండి. అయి దీన దయార్ద్రనాథ హే, మధురానాద కదావలోక్షయే, మధురానాద కదావలోక్షసే, హృదయం తదలోకకాతరం, హృదయం తదలోకకాతరం, దయితా భ్రామ్యతి కిం కరోమ్యహం, దయితా భ్రామ్యతి కిం కరోమ్యహం, అయి దీన దయార్దనాద హే, మధురానాద కదావలోక్యసే, హృదయం తదలోకకాతరం, దయితా భ్రామ్యతి కిం కరోమ్యహం. శ్లోకం అర్థం ఏంటంటే, ఓ నాదా, ఓ ప్రభు, ఓ దయాద్రనాథ, ఓ దయామయుడండి ప్రభు, ఓ మధురానాథ, ఇప్పుడు నిన్ను మళ్ళీ నేను చూస్తాను. నిన్ను చూడలేక నా హృదయం అనేది అలజడితో అచంచలం అయిపోతుంది, అలజడితో స్థిరత్వాన్ని కోల్పోతుంది, అస్థిరం అయిపోతుంది అంటున్నారు అన్నమాట. కాబట్టి ఈ పరిస్థితిలో ప్రభు నాథ నేనేం చేయాలి అని అంటున్నారు అనమాట. ఇది నేను అర్థం అనమాట. ఓ ఎంత సింపుల్, అంతేనా అని అనిపించవచ్చు వానికి, కానీ ఇందులో చాలా డీప్ మీనింగ్ అనేది ఉందన్నమాట. కృష్ణుడి యొక్క కరుణాభావాన్ని, కృష్ణుడిలో ఉన్న కరుణ ఆ స్వరూపాన్ని వాళ్ళు చూడగలుగుతున్నారన్నమాట. ఓ మాస్టర్ ఆఫ్ మధురానాథ, ఓ దయాద్రనాథ, దీననాథ, ఎప్పుడు నేను మళ్ళీ చూస్తాను, ఎప్పుడు నేను మళ్ళీ చూస్తాను, మధురానాథ కదా అవలోక్యసే, కదా ఎప్పుడు అవలోక్యసే నిన్ను చూస్తాను, హృదయం తద్ అలోక కాతరం, నా హృదయం అనేది కాతరం అంటే బాధపడుతుంది అనమాట, బాధపడుతుంది అనమాట. దయిత బ్రాహ్మ్యతి కిం కరోమ్యహం, కాబట్టి దయిత అంటే ఓ ప్రభు, ప్రియమైన ప్రభు, ఇప్పుడు మళ్ళీ నేను నిన్ను చూస్తాను, నేను ఇప్పుడేం చేయాలి, ఇప్పుడేం చేయాలి, నేను మీ యొక్క విరహంలో ఏం చేయాలని చెప్పేసి అంటున్నారు అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే భక్తుడికి కృష్ణుడి పట్ల విరహ భావన అనేది వస్తుందో, కృష్ణుడు లేడు నా జీవితం అనేటువంటి బాధ ఎప్పుడైతే వస్తుందో, ఆ వ్యక్తి అప్పుడు నిజంగా భక్తిలో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తున్నాడని అర్థం అన్నమాట. కృష్ణుడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అనేటువంటి భావన ఉంటే మనలో ఇంకా నిజమైనటువంటి భక్తి అనేది ఇంకా రాలేదన్నమాట. సో కృష్ణుడు మనలో లేడు, మనతో లేడు అనేటువంటి బాధ అనేది రావాలన్నమాట నిజమైన భక్తుడికి అనమాట. ఓకే, ఈ విధంగా చైతన్య మహాప్రభు ఈ శ్లోకాన్ని ఎప్పుడైతే, మాధవేంద్రకు ఇష్టమైన శ్లోకాన్ని ఎప్పుడైతే రిసైట్ చేశారో వెంటనే మూర్ఛపడిపోయారు. ఇప్పుడు మనం అందరం విన్నాం ఈ శ్లోకం. ఎంతమంది మూర్ఛపడిపోయారు? ఓకే, జూమ్లో అందరూ కనిపించట్లేదండి. ఎవరైనా మూర్ఛపడిపోయినారేమో తెలియదు, కానీ తర్వాత మళ్ళీ చెప్పండి. ఓకే, కానీ మూర్ఛపడిపోతున్నామా మనం? మూర్ఛపడట్లా. ఓకే, సో ఈ విధంగా చైతన్య మహాప్రభు తన పట్ల తాను పూర్తిగా కంట్రోల్ కోల్పోయారనమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు తన్మయత్వంలో, కృష్ణ ప్రేమ తన్మయత్వంతో నేల మీద పడిపోతారనమాట. చైతన్య నిత్యానికి వెంటనే లేపి తన ఒడిలో కూర్చోబెడతారనమాట, ఒడిలో తీసుకుంటారనమాట. ఓకే, ఈ విధంగా చైతన్య మహాప్రభు ఏడుస్తూ మళ్ళీ లేస్తారన్నమాట. ఓకే, ఈ విధంగా అష్టసాత్విక వికారాలని ప్రదర్శించే చైతన్య మహాప్రభు ఇటు అటు పరిగెడుతూ
రకరకాల శబ్దాలు చేస్తూ, కొన్నిసార్లు నవ్వుతూ, కొన్నిసార్లు ఏడుస్తూ, కొన్నిసార్లు పాడుతూ, కొన్నిసార్లు నృత్యం చేస్తూ చైతన్య మహాప్రభు ఆ ఈ యొక్క మొత్తం శ్లోకాన్నంతని కూడా పూర్తిగా రిసైట్ చేయలేకనమాట. ఓకే, ఐ దీన అని ఇంకా మొత్తం 2 పదాలు రాగానే ఇంకా అది ఇంక రావట్లేదు అనమాట. ఇంకా తన్మయత్వం వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? సో కొంతమంది చూస్తుంటాం, ఎవరైనా ఇంట్లో దగ్గర వాళ్ళు చాలా ఎంగేజ్డ్ చనిపోతే ఏవైనా ఎలా ఉన్నారా అంటే 2 మాటలు మాట్లాడితే వెంటనే వెయిట్ చేస్తారన్నమాట. ఇంకా వాళ్ళు చెప్పలేరు అనమాట. మొత్తం వాక్యం అంతా బయటికి రాదు. ఎందుకంటే అంత బాధలో ఉన్నారు కాబట్టి అది మొత్తం రాదనమాట. అదేవిధంగా చైతన్య మహాప్రభు కృష్ణ ప్రేమ విరహంలో, కృష్ణ ప్రేమ తన్మయత్వం ఉన్నారు కాబట్టి మొత్తం శ్లోకం అంతా రావట్లేదు అనమాట. జస్ట్ 2 పదాలు వస్తున్నాయి, వెంటనే చైతన్య మహాప్రభు దాన్ని మొత్తం రీసెర్చ్ చేయలేకపోతున్నారు అనమాట. ఓకే, శ్వేతం కళ్ళల్లో నీళ్ళు అనేవి వస్తున్నాయి అనమాట. సరే కృష్ణ. ఈ విధంగా మాధవేంద్రపురి గురించి మనం ఈరోజు చర్చించుకున్నాం. గొప్ప ఆచార్య మాధవేంద్రపురి అంటే గౌడియ పరంపరకి వేళ్ళు అనమాట, రూట్. ఓకే, ఈ వేల నుంచి మొత్తం చెట్టు అంతా వచ్చిందనమాట. మాధవేంద్రపురి నుంచి స్టార్ట్ అయింది అనమాట కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తి అనేదంతా. ఈ విధంగా మాధవేంద్రపురి నుంచి ఈశ్వరపురి నుంచి చైతన్య మహాప్రభు నుంచి షడగోస్వాములు, ఇట్లా మన పరంపర అంతా ఇంత పరంపర అంతా వస్తుంది అనమాట. సో మాధవేంద్రపురి చాలా చాలా ప్రామినెంట్ అంటే మెయిన్ వేళ్ళు అనమాట. అతను మన గౌడీయ వైష్ణవ పరంపర అనేటువంటి వృక్షానికి అతను వేళ్ళు అనమాట. సో మాధవేంద్రపురి సమాధి ఇప్పుడు కూడా రెమునాలో ఉందన్నమాట. ఓకే, సో మేము చాలా అదృష్టవంతులం. ఒక విధంగా కటక్పూర్కి రమణ చాలా దగ్గర అనమాట, జస్ట్ 2 hours. సో బిగినింగ్ ఫస్ట్ యాత్ర మాకు తీసుకెళ్ళింది అక్కడికి అనమాట. సో ఈ విధంగా అప్పుడు మాకు తెలియదు అంత ఏంటో కానీ రమణ దర్శనం మాధవేంద్రపురి తెలుసుకున్నాం, కానీ అంత మాధవేంద్రపురి సమాధి ఇక్కడ ఉందనే విషయం తెలియదు. కాబట్టి రమణ కూడా చాలా ఉన్నతమైన, చాలా ప్రదేశం అనమాట దర్శించుకోవడానికి. మాధవేంద్రపురి యొక్క లీలలు అక్కడ జరిగే, భగవంతుడు స్వయంగా అక్కడ ప్రతిస్పందించాడు, కీ దొంగతనం చేశాడు, ఇవన్నీ చేశాడు. కాబట్టి చాలా చైతన్య మహాప్రభు వచ్చారు, నిత్యానందుడు వచ్చారు. చాలా గొప్ప పవిత్రమైనటువంటి ప్రదేశం అన్నమాట. ఓకే, హరే కృష్ణ. సో దీని తర్వాత చైతన్య మహాప్రభు ఏం చేస్తారో మనం నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्रील प्रभुपाद की जय, श्री चैतन्य चरितामृतम की जय, श्री माधवेंद्र पुरी पाद की जय, कृष्ण भगवान की जय। गौर प्रेमानंदे हरि हरि गौर।